ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని దేవుడు తన వాక్యంలో మనకు అందించాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశగా కనిపెట్టుకున్న వానితో దేవుడు మాట్లాడతాడు, కానీ నిర్లక్ష్యంగా ఉన్నవానికి దేవుని మాట అందదు. రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాపుల్లో అనౌన్సర్స్ ఉంటారు. మీకు తెలుసా? వాళ్ళు ఇంగ్లీషు, తెలుగు, హిందీ 3 భాషల్లో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ అని ఫలానా ఫలానా అని చెప్పి 5వ నంబర్ ప్లాట్ఫారం పైన వేచి ఉంది అని చెప్తారు కదా. అలాంటి ఉద్యోగానికి పిలుపు వచ్చింది కొంతమందికి. వస్తే కొంతమంది యవనస్తులు ఆ ప్రయత్నం చేశారు దానికి. కొంతమంది ఎంపిక చేయబడ్డారు. ఆ ఎంపిక చేయబడ్డ వాళ్ళు ఒకరోజు ఒక ప్రదేశానికి పిలువబడ్డారు. పిలువబడితే వాళ్ళని బయట కూర్చోబెట్టారు. ఫలానా టైంకి మీకు మరి పిలవటం జరుగుతుంది, మీరు వచ్చి జాబ్లో జాయిన్ అవ్వడానికి కావాల్సిన ఇంటర్వ్యూ వాళ్ళు చేస్తారు, అది మీరు క్వాలిఫై అయితే మీకు జాబ్ వచ్చేస్తుందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అందరూ బయట కూర్చున్నారు. అక్కడంతా సౌండ్ సిస్టమ్ పెట్టుంది, అంతా గోలగోలగా కోలాహలంగా ఉంది. ఆ ఏరియా అంతా కూడా కోలాహలంగా ఉంది, ప్రశాంతంగా లేదు. చాలాసేపు కూర్చున్నారు. కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతకీ ఎవరు లోపల నుంచి బయటికి రావటల్లా, వీళ్ళని పిలవట్లా. రకరకాల శబ్దాలు వినబడుతున్నాయి, గందరగోళంగా ఉంది, ప్రశాంతంగా లేదు ఆ స్థలం. కాసేపటికి ఆ కూర్చున్న యవనస్తుల్లో సడన్గా ఒక వ్యక్తి లేచి అలాగో డోర్ నెట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి కొంతసేపటికి బయటకు వచ్చి అందరికీ, కూర్చున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు. మీ అందరికీ కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్ మీ అందరికీ, నాకు జాబ్ వచ్చేసింది అని వాళ్ళందరినీ కలుసుకున్నాడు. వాళ్ళు వెర్రిముఖం వేసుకొని చూసుకొని, అసలు ఏం జరుగుతుంది, నీతో పాటు మేము కూడా పిలువబడ్డాం కదా, మరి మేము పిలిస్తే వెళదామని ఉన్నావు, నువ్వు పిలవకుండానే పోయావు, నీకు ఉద్యోగం ఇవ్వటం ఏంటి? అతను వెళుతున్నప్పుడు వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా? సడన్గా లేచి లోపలికి వెళ్తున్నప్పుడు వీడెవడో ఆవేశంగా లాగా ఉన్నాడు, ఉండబట్టలేకపోతున్నాడు, ఉద్యోగం ఇవ్వటం కాదు, ముందు బయటికి నెట్టేస్తారు అనుకున్నారు వీళ్ళు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. నువ్వు సడన్గా లేచి లోపలికి వెళ్తుంటే కోపంతో వెళ్తున్నావేమో, ఎంతసేపు కూర్చోవాలి అని ఆవేశంతో వెళ్తున్నావేమో అని మేము అనుకున్నాము, నువ్వు ఉద్యోగంతో వచ్చావేంటి, ఎలా వచ్చింది నీకు అంటే, అప్పుడు అతను చెప్పాడు, మనం ఏ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాం, అర్జీ పెట్టుకున్నాం, ఇలాగా అనౌన్సింగ్ చేయటంలో, అందులో మనం మాట్లాడటమే కాదు, అందులో నుండి వెలువడే విషయాల గురించి కూడా మనం పట్టింపు కలిగి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడంతా గొడవగా ఉంది కదా. ఈ గొడవలో గోలలో లోపల నుంచి అనౌన్సరు ఒక పిలుపునిచ్చాడు. బయట కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా ఈ స్వరం అర్థమైతే అప్పుడొక మాటగా అది రిలీజ్ అయింది. దిగ్గున లేచి లోపలికి వచ్చేసేయండి, ఆలస్యం చేయొద్దు అని అన్ని శబ్దాల మధ్యలో ఎక్కడో మెల్లగా వచ్చి వెళ్ళిపోయింది. దాన్ని నేను క్యాచ్ చేశా. మీరేమో ఎవడో వస్తాడు, లోపలికి పిలుస్తాడు, కూర్చోబెడతారు, డ్రింక్ ఇస్తారు, తర్వాత ప్రశ్నలు అడుగుతారు మీరు అనుకున్నారు. కానీ నేను వాకిటి దగ్గర వచ్చే వ్యక్తి కోసం కాదు, సౌండ్ సిస్టంలోంచి ఏమొస్తుందో దృష్టి పెట్టా. సో నాకు కావాల్సింది అందింది,
వెళ్ళాను, ఇక వాళ్ళు ఏం మాట్లాడలేదు. రైట్, చాలా చురుగ్గా ఉన్నావు, విషయాన్ని గ్రహించావు, నువ్వు అర్హుడు ఈ ఉద్యోగానికి అని జాబ్ ఇచ్చేసారు, ఇంకా లేట్ ఏం లేదు మీకు చెప్తున్నాను అనేటప్పుడు అప్పుడు స్పీకర్స్కి వెళ్ళి చూశారు, కిటికంతా ఇక్కడ పెట్టారా అని. నీకు అర్థమైందా? కాలేదా? పాపం, సరే చేయగలిగింది ఏం లేదు. పాపం అని జాలి పట్టమే, నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఈ చెప్పిన మాటలో మీకేం అర్థమైంది? దేవుని మాట వినడానికి 2 సందర్భాల్లో కూడా మనం సంసిద్ధత కలిగి ఉండాలి. ఏకాంతముగా ప్రశాంతంగా మౌనంగా కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు రణగుణ ధ్వనుల మధ్య కూడా దేవుడు మాట్లాడతాడు. ఇక ఆ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, వెనకోడు ఏం చేస్తున్నాడు, ముందేం చేస్తున్నాడు, ఏం పట్టించుకోకూడదు. ఆయన సన్నిధికి వచ్చాను, ఆయన మాట వినగోరాను కనుక ఆయన నాతో ఏం మాట్లాడతాడో అని కనిపెట్టుకొని మనసుని దేవుని మనసుకు ట్యూన్ చేయగలిగితే ఇక ఆయన దగ్గర నుండి వాక్కు మనకు విడుదలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రేడియో మీకు తెలుసు, ఇప్పుడు ఎవరు వాడట్లేదండి, తగ్గిపోయింది. 100లో ఏ ఒకరో ఇద్దరో రేడియో వాడుతున్నారు. అందరూ టీవీలు, ఆ టీవీలు అయిపోయి ఇప్పుడు సెల్ ఫోన్లు. ఏమి ఆ రేడియో మనం చూసాం, చాలామందిని చూసాం. హైదరాబాద్ స్టేషన్ వస్తుంది, విజయవాడ స్టేషన్ వస్తుంది, రకరకాల తమిళ్లో వస్తాయి, మలయాళం వస్తాయి, రకరకాలు వస్తాయి. బ్యాండ్ ఉంటుంది తిప్పడానికి, ట్యూనర్ అంటారు కదా, అది తిప్పుతా మనకు కావాల్సిన తెలుగు స్టేషనో ఇంగ్లీష్ స్టేషనో ఏదో మనకు కావాల్సిన దాన్ని ట్యూన్ చేసుకుంటూ ఉంటాం. అది కనెక్ట్ అయిందాక అటు ఇటు ఇటు అటు తిప్పుతాం, ఈ లోపు టక్ మనకి కనెక్ట్ అవుతుంది. మెల్లగా ఇక అక్కడ మళ్ళీ ఆ వాయిస్ కరెక్ట్గా మనకు వినబడేటట్టు ట్యూన్ చేసుకుంటాం, అవునా? అప్పుడు ఇక మనకి కార్మికుల కార్యక్రమం, పసిడి పంటల కార్యక్రమం ఈ సమయానికి అయ్యే వచ్చేది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం అని మొదలు పెడతారు, తెలుసు కదా. ఇక అవన్నీ రకరకాల వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇవన్నీ వస్తూ ఉంటాయి. ప్రాంతీయ వార్తలు, కొప్పుల సుబ్బారావు వార్తలు గుర్తుందా మీకు? ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కొప్పుల సుబ్బారావు, మొన్న కొత్త ఢిల్లీలో అని మొదలు పెడతాడు. సో గుర్తున్నాయి అసలు మీకు రేడియో కార్యక్రమాలు? ఇవన్నీ మనకు రావాలంటే ముందు ట్యూన్ చేసుకోవాలి. దేవుని దగ్గర నుండి కూడా ప్రోగ్రాం రిలీజ్ అవుతూ ఉంటుంది, అందరికీ సమాచారం పంపిణీ చేయబడుతూ ఉంటుంది. ఎవ్వరికీ దాచుకోడు, ఎవ్వరికీ ఆపడు, పక్షపాతం లేని దేవుడు. వినే చెవి నీకుంటే నీకు కావాల్సిన సమాచారం అంతా ఎప్పటికప్పుడు దేవుడు అందిస్తూ ఉంటాడు. నీకు సమాచారం అందించటమే ఆయనకు ముఖ్యమైన పని. నువ్వు ఎప్పుడు కనిపెట్టుకుంటావో, ఎప్పుడు దానికి నీ మనసుని అప్పగిస్తావో అప్పుడు ఆ సమాచారం అంతా నీకు అందిద్ది. అర్థమైందా? దానియేలు ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం యొక్క భావం ఏంటో తనకు అర్థం కాల. ఆ దర్శన భావం తెలుసుకోవటానికి ఆహారం వదిలేసి ఉపవాసం ఉండి మోకాళ్ళేసి కనిపెట్టుకున్నాడట. 21 రోజు తర్వాత దానియేలు దగ్గరికి గాబ్రియేల్ వచ్చి, దానియేలు నీవు బహుప్రియుడవు, నీకు కలిగిన దర్శనం యొక్క భావం తెలుసుకున్నటకు నీ మనసు నిలిపిన ఆ రోజున నీ మనవి దేవుని యొద్ద వినబడినది. నువ్వు ఏ రోజైతే నీ మనసుని దేవుని మనసుకు ట్యూన్ చేసి, దేవా నాకు దాని అర్థం ఏంటో చెప్పని మనసు నిలిపావో అప్పుడే వచ్చేసింది దేవుని దగ్గరికి. అయితే నేను కూడా అప్పుడే పంపబడ్డా. అయితే పారసీకుల అధిపతి నన్ను 21 రోజులు అడ్డగించాడు. అయితే మిఖాయేలు ప్రధాన దూతయగు మీ అధిపతి యగు మిఖాయేలు వచ్చి నన్ను అడ్డగించిన వాడిని అడ్డగించి, గాబ్రియేల్ నువ్వు వెళ్ళి దానియేలుకు దర్శన భావం చెప్పు, వీడి సంగతి నేను చూసుకుంటానని నాకు సహకరించాడు, నేను వచ్చా అని ఆ దర్శన భావాన్ని దానియేలుకు విప్పుతాడు. అక్కడ వాడతాడు ఈ మాట. దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో వాడతాడు. ఎన్నో వచనం? 12వ. 12వ వచనం చదువు.
అప్పుడతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకున్న వలనని నీ మనస్సును అప్పగించి. అదుగో, ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుని దగ్గర నుండి ఏమైనా తెలుసుకోవాలంటే మన మనసును అప్పగించాలి. ఎవరికి? దేవుని మాటలకి, దేవుని స్వరానికి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. అయ్యా నువ్వు మాట్లాడయ్యా, నేను వింటాను అని కాచు కూర్చోవాలి. ఇక ఓకేనా? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా నీ మనసును అలాగా ట్యూన్ చేసుకో దేవునితో. దేవుని దగ్గర నుండి ప్రతి సమాచారం నీకు వస్తుంది. ఆమేన్. పాయింట్కి వద్దాం. మనం ఏం చదువుకున్నామో ఆ మెసేజ్ చూసుకుందాం. జ్ఞానిగా ప్రసిద్ధిగాంచినటువంటి సొలొమోను సామెతల్లో పెక్కు సామెతలు రచించాడు. కీర్తనలు కూడా కొన్ని రచించాడు. అలాగే పరమగీతము, ప్రసంగి అనే సాహిత్యాలు కూడా ఆయన రచించాడు. మంచి నిగూఢమైన సబ్జెక్ట్ ఉన్న పుస్తకాలు అవి. ప్రసంగి, పరమగీతం, సామెతలు కూడా. వీటితో పాటు కీర్తనల్లో సొలొమోను కీర్తనలు కూడా ఉన్నాయి. అయితే ఈ సామెతల్లో కొన్ని ముఖ్యమైన సంగతులు మనకి అందుబాటులోకి తీసుకొచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సంగతుల్లో ఒక సంగతి, సోమరివాని చేను, తెలివిలేని వాని ద్రాక్ష తోట. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని యందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని అన్నాడు. ఇక్కడ చేను లేక పొలము లేక ద్రాక్ష తోట దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒకరోజు పొలానికి వెళ్ళాడట. పొలానికి వెళితే అందరి పొలాలు చూసుకుంటా వెళితే ఒక పొలం దగ్గరికి వెళ్ళేసరికి తోట అయితే నాటుంది, కానీ అది కాపు కాసేటట్టు లేదు. పాడైపోవడానికి సమీపం అయిపోయింది, పాడైపోవడానికి దగ్గర పడింది. ఎందుకంటే ద్రాక్ష తోటలకు అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఈ బయట నుంచి జంతువులు వచ్చి తోటను పాడు చేయకుండా చుట్టూ రాతి గోడ నిర్మించేవాళ్ళు ద్రాక్ష తోటలకి. ఏం గోడ? రాతి గోడ. మొక్కకు సారం అందాలంటే కలుపు మొక్కలేవి ఉండకూడదు. ఇది అందరికీ తెలిసిన సంగతే. అసలు మొక్కకి బలం చేకూరాలంటే ఆ మొక్క చుట్టూ కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు ఏవి ఉండకూడదు. క్లీన్గా ఉండాలి. అన్ని తోటలు చూసుకుంటా ఒక ప్రదేశానికి వచ్చి ఒక తోట చూస్తే దాని రాతి గోడ పడిపోయి ఉంది. దాని లోపల ముండ్ల తుప్పలు చిన్న సైజులో లేవు. ద్రాక్ష చెట్లు బలిసి ఉండాల్సింది ముండ్ల తుప్పలు బలిసి ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొక జాతి మొక్కలు కూడా కనపడ్డాయి, దూలగొండ్లు. దురదగొండాకంటారే దాని ఊరక కొంతమంది ఈ బావమరుదుల వరుసలు అయ్యేవాళ్ళ అన్యులు వివాహం చేసుకొని కొత్తగా అత్తగారింటికి వచ్చినప్పుడు అలాంటి సరసాలు ఆడుతుంటారు చేతుళ్ళు. చక్కగా ఆ పొలానికి వెళ్ళి దూలగొండాకు తీసుకొచ్చి కొంతమంది ఆడపిల్లలు బావగారిని ఆట పట్టిస్తుంటారు. పాపం ఆయన పండుకొని నిద్రపోతాడు అనుకో, కాస్త సౌమ్యుడు అనుకో, ఇంకా ఎక్కువ ఏడిపిస్తారు. ఈ మెడ మీదో ఈ చేతి దగ్గర ఎక్కడో ఆ దురదగొండాక అట్ట పోస్తారు. పాపం ఆయన ఏదో తగిలిందిలే అని అట్లా అనుకొని ఇక నిద్రపోతాడు. కాసేపటికి ఇక ఆయన తన ప్రమేయం లేకుండానే గీరటం మొదలు పెడతాడు. పాపం ఎంత గీరినా అతనికి ఇక తృప్తి తీరదన్నట్టు. అంటే ఆ దురద అనగదు. ఆ దూలగొండాకి సన్న నూగు ఉంటుంది, అట్ట టచ్ చేయగానే అది వెళ్ళిపోతుంది చర్మంలోకి. అదే ఇక ఆ నూగే దురద కలిగిస్తూ ఉంటుంది.
ఇక పాపం ఎక్కడెక్కడైతే వీళ్ళు టచ్ చేశారో, దాన్ని ఎక్కడైతే పూసారో ఏం లేదు, ఇట్లా అన్నారంటే చాలు, ఇక ఎడగీరుతుంటాడు, ఎరగీరుతుంటాడు. దూలగుండాకు, దురదగుండాకు అంటారు. దూలగుండ్లు, దురదగుండి. ముండ్ల తుప్పలు బలిసున్నాయి, దూలగొండి భయంకరంగా పెరిగింది, రాతి గోడ పడి ఉంది, దాన్ని చూసి నేను పాఠం నేర్చుకున్నా, బుద్ధి తెచ్చుకున్నాను అన్నాడు. ప్రియులారా, పొలము లేక చేను లేక తోట అంటే 3 సంగతులకు పోల్చుకోవచ్చు. మొట్టమొదటిది, మన వ్యక్తిగత జీవితానికి ఒక పేరు పొలము, చేను లేక ద్రాక్ష తోట. రెండవది, మన కుటుంబం కూడా ఒక తోట వంటిదే. మనము, మన కుటుంబం. అలాగే ఒక సేవకుడైతే తను సేవ చేసేటువంటి సంఘము, పరిచర్య చేసే సంఘం ఏదైతే ఉందో అది కూడా ఒక తోట. ప్రైజ్ ది లార్డ్. ఒక రాజు ఉంటే రాజు పరిపాలించే రాజ్యము కూడా ఒక తోటే. సరే, ఇక రాజు పరిపాలించే రాజ్యము కాస్త పక్కన పెడదాం. ఈ 3 సంగతులు మనం కొంచెం ధ్యానిద్దాం. మన వ్యక్తిగత జీవితం, శారీరక ఆత్మీయ జీవితాన్ని మనం ఒక తోటతో పోల్చవచ్చు. మన కుటుంబ జీవితాన్ని కూడా ఒక తోటతో పోల్చవచ్చు. సేవకుడైతే తను నడిపించే సంఘాన్ని కూడా ఒక తోటతో పోల్చవచ్చు. బైబిల్లో అలా పోల్చాడు. ఎందుకంటే పరమగీతంలో అంటాడు, ఒక్కసారి పరమగీతము 2వ అధ్యాయము చూడండి, అందులో మీకు కనబడుతుంది. పరమగీతము 2వ అధ్యాయము 15వ వచనం లేకపోతే 13వ వచనం చూడండి. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. చాలు. ఇప్పుడు 15వ వచనం చదువు. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి. జాగ్రత్తగా వింటారు కదా, వినండి. ఇక్కడ ఏమన్నాడు? ద్రాక్ష తోటలు, ద్రాక్ష చెట్లు అంటాడు. దేవుడు ద్రాక్ష చెట్ల గురించి చింత కలిగి ఉన్నాడా? ద్రాక్ష తోటల గురించి ఏమన్నా ఆలోచన కలిగి చెప్తున్నాడా మనకి? దేవునికి విలువైనది ఎవరు? మనమా, ద్రాక్ష తోటలా? పెద్దగా చెప్పాలి. దేవునికి ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది మనమే. జంతువులు కానీ, పశుపక్షాదులు కానీ, చెట్లు చేమలు కానీ, ఇవేవి దేవునికి గొప్పవి కాదు. మన యందు దేవుని ఆత్మను కలిగి ఉన్నందున మనము దేవునికి శ్రేష్టమైన వారము. ఇక్కడ చెట్లు గుట్టలు చూపించి దేవుడు వాటి విషయంలో చింతిస్తున్నాడా? కాదు, కాదు. సూచనగా, పోలికగా, ఉపమాన రీతిలో మన జీవితాలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి మనమంటే శ్రద్ధ. కాబట్టి ఇక్కడ తోట అంటే మన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘమును నడిపే ఆత్మీయ నాయకునికి సంఘమును కూర్చున్నటువంటి సంగతి. ఇప్పుడు తోటలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, కానీ ఎలా ఉంది, ఎలా అయిపోయింది. ఆదాము అనే వానికి హవ్వ అనే స్త్రీనిచ్చి ఏదెను తోటను సేద్యపరచుటకు అప్పజెప్పాడని ఆదికాండంలో ఉంది. పాపం ఏదెను తోటను సేద్యపరుస్తున్నాడు. చెట్లు అవే నేల నుండి మొలిచాయి. ఈయన నది నీరు గడుతున్నాడు వాటికి, ఇంకా బాగా సారవంతంగా పండ్లు ఫలించడానికి. ఒట్టిగా ఉండకుండా దేవుడు ఒక పని అప్పజెప్పాడు ఆదాముకి. ఏదెనులో తోట వేశాను, దాన్ని సేద్యపరచు, వ్యవసాయం చేయను, ఆయన ఖాళీగా ఉండవాకు అని ఓ పని అప్పజెప్పాడు. దేవుడు ఆదాముకి ఒక తోటనే అప్పజెప్పలేదు, 2 తోటలు అప్పజెప్పాడు. ఒకటి ఏదెనులో వేసిన తోట అయితే, 2 తన కుటుంబము అనే తోట. ఇప్పుడు ఆయన చెట్లకు నీరు కట్టుచు, కలుపు మొక్కలు పెరికేస్తూ, వాటిని జాగ్రత్తగా పోషించటం, సేద్యం చేయటం. అక్షరార్థంగా చెట్లు, తోట ఒకటి ఉంటే హవ్వ అనే మనిషి కూడా ఉంది. ఏదెనులో ఉన్న తోటను కాచుకునే ఆదాము
తన భార్య అయిన హవ్వను కూడా కాచుకోవలసి ఉంది. అదేమో అక్షరార్థమైన తోట, ఇదేమో కుటుంబం అనే తోట. కొంతమంది బయట వ్యవహారాలు బాగానే చక్కబెడతారు. తమ్ముడు స్తోత్రం చెప్పండి ఒకసారి. పక్కన వాళ్ళకి వెళ్ళి చూడండి, వందనాలు చెప్పండి, నీకు దండం పెడతా వాక్యం జాగ్రత్తగా వినని, బాగుపడతా విను, వాక్యం వినని ఇది ఒకసారి నమస్కారం చేసి చెప్పండి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎక్కడొచ్చాగా? బయట వ్యవహారాలన్నీ బాగానే చక్కబెడతారు, కానీ కుటుంబం అనే తోటను సేద్యం చేసుకునే విషయంలో చాలామంది తప్పిపోతారు. అందుకే కుటుంబం ఒక నరకంగా మారిపోతుంది, సంసారం ఒక భయంకరమైన విషాదంగా మారిపోతుంది. బయట మళ్ళా అంతా వ్యవహారాలన్నీ బాగానే చక్కబెడతారు బిజీగా, కానీ ఫ్యామిలీ దగ్గరకు వచ్చేటప్పటికి అలా జరగనందున కుటుంబం విచ్ఛిన్నం అయిపోతున్న పరిస్థితిని చాలామంది జీవితాల్లో నేను చూశాను. దీనిలో మనకి ఆదాము కనపడతాడు సూపర్గా. దేవుడు అప్పచెప్పిన పని తోటను సేద్యం చేయటమే అని దృష్టి అంతా తోట మీద పెట్టాడు, ఆ మొక్కల మీద పెట్టాడు. ఆ మొక్కలు ఎక్కడికి పోతే ఎక్కడ వేసిన మొక్క అక్కడే ఉంటుంది. అసలు తోట సంగతి వదిలిపెట్టాడు. అసలు తోట, అసలు ఆయన సేద్యం, ఆయన వ్యవహారం అంతా ఎవరితో ముడిపడి ఉందో ఆ మనిషిని అశ్రద్ధ చేశాడు. ఎవరు? భార్య. దేవుడు అప్పచెప్పిన పనినే దృష్టిలో పెట్టుకున్నాడు, కానీ తన విషయమును గూర్చి, తన భార్య విషయమును గూర్చి ఆయన దృష్టి కలిగి లేడు. ఎందుకంటే ఇప్పుడు ఆమె కంట్రోల్లో ఉంటే తనకు క్షేమం, ఆమె తేడా పడితే తనకే ప్రమాదం. తాను పెద్దవాడు, ఆమె చిన్నది. తాను ముందు పుట్టినవాడు, ఆమె వెనక పుట్టింది. దేవుడు ఆమెను తెచ్చి ఆయనకు అప్పజెప్పాడు. ఏమని? నీకు సాటి అయిన సహకారి అని. కానీ ఆదాము ఆమెను ప్రేమించిన మాట నిజం. ఆ ప్రేమను బట్టే నాకు తెలిసి కాస్త స్వేచ్ఛనిచ్చాడేమో అనుకుంటున్నాను. కాపు కాయాల్సిన మనిషికి కొంచెం స్వేచ్ఛనిచ్చాడు, అక్కడే కొంప మునిగింది. బాధ్యతగా ఆమెను భద్రం చేసుకోవాల్సింది. మంచిది, ఆమె అంటే నాకెంతో ఇష్టం, పర్వాలేదు, పని చేయకపోయినా పర్వాలేదు, సహకరించకపోయినా పర్వాలేదు, ఆమె నన్ను బట్టి ఇబ్బంది పడకూడదు, ఫ్రీగా ఉండాలి, హాయిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆమెకి ఏమీ నొప్పి తగలనీయకూడదు, ఆమె అంటే నాకు ఇష్టం అని అలాగ వదిలేశాడు. కాసేపు అందుబాటులో పనిచేస్తుంది, కాస్త ఆ జంతువులతో ఈ జంతువులతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు పాముతో మాట్లాడుతుంటుంది. మరి ఆదాము దగ్గర నుంచి సాతాను హవ్వ దగ్గరకు రావడానికి హవ్వ బాగా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుందో కనిపెట్టాడు. సర్పము దాంతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తుంది, గమనించాడు. ఆదాము దగ్గరికి డైరెక్ట్గా పోయి ఆదామును మోసం చేయలేను, హవ్వని మోసం చేయగలను. హవ్వ దగ్గర కూడా డైరెక్ట్గా వెళ్ళటానికి వీల్లేదు, ఆమె ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తుందో చూడాలి. భార్య తనకు సహకారిగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. కాపు కాయమని ఆమెను కూడా అప్పజెప్పాడు. ఆదాము ఒక తోటనే చూశాడు, కానీ రెండవ తోటను అశ్రద్ధ చేశాడు. అదేమంటే ప్రేమ అన్నాడు. మీ ప్రేమ తెలివితో కూడిందై ఉండాలని వాక్యం చెప్పింది. తెలివి తక్కువ ప్రేమ ఉంటుందంటే కొంతమందికి. వాడు బుద్ధిహీనమైన పనులు చేస్తాడు పిల్లవాడు, పెద్దోళ్ళేమో వాడిని గొప్పగా మెచ్చుకుంటారు. వచ్చినోడు నీడు బూతు మాట తిడతాడు, వీళ్ళు ఆశ్చర్యంగా ముఖం పెట్టి అని వాడేదో పెద్ద డిగ్రీ సాధించినట్టు లోపల తీసుకెళ్ళి, మరి నువ్వు ఏంట్రా అని పక్కన చూస్తాడు. మావాడు ఏమన్నాడో తెలుసా, ఇంత మాట అన్నాడు అనేది ఏదో గొప్పగా చెబుతారు. తెలివి తక్కువ ప్రేమ. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఇంత కొడుకు ఆయనకి, ఇంతే ఉన్నాడు వాడు. ఈ టేబుల్ మీద నుంచి ఇంత ఉంటాడు అంతే వాడు. పాప ఆయన నాతో నిలబడి మాట్లాడుతున్నాడు. వాడు వేలు పట్టుకొని నిలబడ్డాడు కొడుకు. చూస్తున్నాడు, ఉర్రా పర్రా చూస్తున్నాడు. వాళ్ళ నాన్నకి వెళ్ళి
నాకెళ్ళి చూస్తున్నాడు, లాగుతున్నాడు చేయబట్టుకొని, పోదందా అంటే ఉండరా అంటున్నాడు. అతను నాతో మాట్లాడతా, వీడు అంటున్నాడు పోదందా అంటున్నాడు. నాకు అప్పుడే స్ట్రైక్, వీడేంద్ర అన్నాడు నాన్నని అనుకుంటున్నా. ఆయన ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నాడు నాతో. ఇంకాసేపు ఆగాడు, రేయ్ పోదందా అన్నాడు. అయిపోలా. తర్వాత మూడో మాట కూడా అన్నాడు వాడు. ఏమన్నాడు తెలుసా? ఓరి నా కుమారుడా రా అన్నాడు. అర్థం చేసుకోండి ఇక మీరు. ఆ మాట ఎప్పుడైతే అన్నాడు ఇక అప్పుడు కదిలాడు అతను. అతనేమో మామూలుగా వెళ్తున్నాడు, ఈడింతేనండి అనుకుంటే వెళ్తున్నాడు. నాకు మైండ్ పోయింది. దేవుడు ఆ స్తోత్రం అనుకున్నా. ఎందుకు తెలుసా? వాడు నన్ను అనలా. ఒకవేళ నేను ఇంకా కాసేపు ఆయన్ని నిలబెట్టి మాట్లాడించినట్టయితే వాడు అది నాకు కూడా వేసేవాడు. నిజం. అంటే అంత దారుణంగా వాడు ఎలా మాట్లాడగలిగాడు అంటే వీడు అంత దరిద్రంగా పెంచాడు అనమాట. ఈ పెంపకం అంత దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఒకసారి విడిగా కలిశాడు. నేను అన్న అంత చండాలంగా తిట్టాడు వాడు, అసలు ఎలా ఊరుకున్నావునంటే ఏం చేద్దాయా లేక పుట్టాడు. పుడితే ఏం చేద్దాం, ఆడు చిన్నోడు, వాడికి ఏం తెలుసు. ఆడంటే వాళ్ళ అమ్మకి ఇష్టం, నాకు ఇష్టం. ఓరి నీ ఇష్టం చల్లంగా ఉండా. అది తెలివి తక్కువ ప్రేమ. మీ ప్రేమ తెలివితో కూడినదై ఉండాలి అన్నాడు వాక్యంలో. తెలివి గల్లవాడికి తెలివి తక్కువ వాడికి తేడా ఇదే. నోట రాకూడని మాట అంటే వెంటనే మూతి మీద కొడితే అది తెలివితో కూడిన ప్రేమ. ఎందుకమ్మా నన్ను కొట్టాడు డాడీ అంటే రాకూడని మాట వచ్చింది అందుకు అన్నాడు. డాడీకి నేనంటే ఇష్టం లేదు, ఇష్టం ఉంది కాబట్టి తన్నాడు. ఇష్టం లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి వదిలేస్తాడు. నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి తన్నాడు. యేసయ్య కూడా అంతే, తండ్రి కూడా అంతే. తంతాడు అవసరమైతే. ఏందయ్యా నన్ను ఇంత తన్నావు, నేనంటే ఇష్టం లేదా నీకంటే ఇష్టం ఉంది కాబట్టి తంతున్నా నిన్ను అంటాడు. ఈ మాట బైబిల్లో కూడా రాయించాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. త్వరగా, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అది లెక్క. నేను ప్రేమించుచున్న వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఇదేం ప్రేమ బాబు? ప్రేమిస్తే ముద్దాడాలి, శిక్షలోంచి తప్పించాలి. కానీ నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నానంటే ఏం ప్రేమ అది? అదే తెలివితో కూడిన ప్రేమ. నేను ప్రేమిస్తున్నాను కనుక వాడు సిగరెట్లు తాగినా నేనేమనను. నేను ప్రేమిస్తున్నాను కనుక ఆ అమ్మాయి వేరే అబ్బాయి బైక్ ఎక్కిపోయినా నేనేమనను. ప్రేమ. నేను వాడిని ప్రేమిస్తున్నాను కనుక వాడు వేరే అమ్మాయిని బైక్ ఎక్కించుకొని పోయినా నేనేమనను. వాడంటే నాకు ప్రేమ. ఒరే నీ ప్రేమ తెలివి తక్కువ ప్రేమ. అది తెలివి కలిగిన ప్రేమ కాదు, తెలివి తక్కువ ప్రేమ. ఆదాము దగ్గర కూడా అదే కనపడుతుంది. మంచి జ్ఞానే, మళ్ళీ తిక్కలోడేం కాదు ఆయన, జ్ఞానే. కానీ హవ్వ దగ్గరకు వచ్చేటప్పటికి అలాగా అశ్రద్ధ చేశాడు. ఏదెను తోటను కాసే ఆదాము తన భార్యను కూడా కాయవలసి ఉన్నది అని అశ్రద్ధ చేశాడు, మర్చిపోయాడు. ఒక్కోసారి ఆమె అందుబాటులోకి వచ్చి ఏదో పరిచర్య అందిస్తుంది, తర్వాత ఆమె సొంతంగా ఏదో ఆ తోటలో తిరుగుతూ ఉంది. ఎక్కడికి పోయింది, తోటలోనే ఉంటుంది కదా అని వదిలేశాడు. చివరికి ఒకరోజు ఇంకా దూరమై ఆయన సంప్రదించకుండా కొన్ని సొంత నిర్ణయాలు చేస్తూ ఉంది. పర్వాలేదులే, ఏముంది, అమ్మాయి అంటే నాకు ఇష్టం, వదిలేశాడు. చివరికి దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ పని చేసి తెచ్చి పాపాన్ని, శాపాన్ని, దరిద్రతను అంటగట్టింది. ఆదాము మిస్ అయ్యాడు తన కుటుంబము అనే తోటను సేద్యపరచుటలో. అందుకే పుట్టిన సంతానం కూడా సరిగ్గా లేరు. మొదట పుట్టిన వాడే శాపగ్రస్తుడయ్యాడు. తొలి సంతానమే శపించబడ్డాడు, కయ్యను. మలి సంతానం దీవించబడ్డాడు. ప్రియులారా, మనకు దేవుడు కుటుంబం అనే తోటనిచ్చాడు, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం అనే తోటనిచ్చాడు. ఆ తోటలను మనం సేద్యపరిచి
ఆ తోట నుండి మంచి ఫలాన్ని పొంది దేవునికి అప్పగింపవలసి ఉన్నది. జాగ్రత్తగా వినండి, ఇక మళ్ళీ ఆ విషయాలు రిపీట్ చేయను. ఓకే. దేవుడు మనల్ని తోటలో చెట్ల వలె నాటాడు. మన నుండి దేవుడు ఏం ఆశిస్తాడు అంటే ఫలములను ఆశిస్తాడు. ప్రతి క్రైస్తవ విశ్వాసి, యేసు ప్రభువును నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి ఒక చెట్టుతో పోల్చబడ్డాడు. అతడు ఇక ఫలములు ఫలించాలి. అర్థమైందా? మంచి ఫలమును ఫలించాలి. యేసయ్య ఒక మాట అంటాడు యోహాను సువార్త 15లో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షావల్లిలో తీగ నిలిచి ఉంటేనే కానీ దానంతటా అది ఎలాగూ ఫలించదో, అలాగే మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరు అన్నాడు. విశ్వాసి ఫలింపు, బాగా వినండి. ఏమిటి? తర్వాత మరో చోట అక్కడే యోహాను సువార్త కింద అంటాడనమాట 15వ అధ్యాయంలో, మీరు వెళ్ళి బహుగా ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు అక్కడే. విశ్వాసి ఫలించటమా? ఇంతకీ ఫలించటం అంటే ఏం ఫలించాలి? బైబిల్లో ఫలాలు 2 రకాలు. 1 గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలము అన్నాడు. అయితే అది మనం ఫలించేది కాదు, మనలో దేవుని ఆత్మ ఫలించే ఫలం. అయితే మనంతటా మనం ఫలించాల్సింది ఉంది. అదేంటంటే ఆత్మలు కనుట, మనము ఆత్మలను కనుట, లేదా మనం నూతన వ్యక్తుల్ని దేవుని కొరకు సంపాదించుటయే ఫలించుట. ప్రతి విశ్వాసి స్టార్టింగ్లో ఏమీ తెలియని వాడై ఉంటాడు. కొంతకాలం దేవుని గురించి తెలుసుకొని తన బాధ్యతలు గుర్తెరిగి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది ఇక దేవునిలో ఎదగటం మొదలుపెట్టి తనకు తెలిసింది ఇతరులకు చెప్పటం మొదలు పెడతాడు. ఒక స్తోత్రం చెప్పండి ప్రభు, గట్టిగా చెప్పండి. తనకు తెలిసినంత వరకు స్త్రీ అయినా పురుషుడైనా ఇతరులకు చెప్పటం మొదలు పెడతారు. వీళ్ళు చెప్పగా వింటూ ఉన్నవాళ్ళు దేవుని కొరకు పట్టబడతారు. ఆ పట్టబడిన వాళ్ళని వాళ్ళు క్రీస్తు దగ్గరకు నడిపిస్తారు. నడిపించి వాళ్ళకు మారు మనసు అనుభవాన్ని తెలియజేసి బాప్తిస్మం విలువ తెలియజేసి బాప్తిస్మం పొందినట్లు ప్రేరేపించి రక్షణలోకి నడిపిస్తారు. ఇలా ఒక వ్యక్తి దేవుని వాక్యము విని బలపడి రక్షణ పొంది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఇతరులకు సువార్త ప్రకటించి ఒక ఆత్మను సంపాదించుట, నాటబడిన చెట్టు ఒక ఫలమును ఫలించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీలో కొంతమంది ఉన్నారు, 4 ఆత్మలను రక్షించిన వాళ్ళు, 10 మందిని రక్షించిన వాళ్ళు, 20 మందిని రక్షించిన వాళ్ళు, 30 మందిని రక్షించిన వాళ్ళు, 50 మందిని రక్షించిన వాళ్ళు. ఓ పెద్ద ఆయన ఉన్నాడు, దాదాపు 100 మందికి పైగా రక్షించాడు. అంటే 100 కాయలు కాసినట్టే. మంచి నేలన విత్తబడిన విత్తనం ఎదిగి ఫలించింది 60 అంతలుగా, 30 అంతలుగా, 100 అంతలుగా, 30, 60, 100. అట్లాగా మనం కూడా ఫలించే వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రతి ఒక్కరి నుండి. మరి మీలో ఇంతవరకు ఒక కాయన్న కాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొత్తండి. అన్న ఒక ఆత్మని నేను రక్షించాను అన్నోళ్ళు చేయొత్తండి. ఒక ఆత్మనైనా రక్షించిన వాళ్ళు అంటే 50, 60 నేను రక్షించాను అందుకని నేను చేయొత్తను అనవాకు. ఆ 50, 60 ఆత్మలు కూడా ఒక ఆత్మతోనే కదా ప్రారంభం అవుతాయి. అందుకని చెయ్యొత్తు. ఒకరినైనా రక్షించిన వాళ్ళు దించండి. ఇప్పుడు ఎంతమంది అయితే ఎత్తారో వీళ్ళంతా చెట్లతో పోలిస్తే కనీసం ఒక కాయ అయినా వీళ్ళకి కాసింది. అన్న ఇంతవరకు నేను ఒక్కళ్ళని కూడా రక్షించలేదు అన్నోళ్ళు చేయొత్తండి. ఒక్కరిని కూడా నేను రక్షణలోకి నడిపించలేదన్నా అన్నోళ్ళు సరిగా చేయెత్తాలి. అదిగో ఈ చేతులు ఎత్తిన వాళ్ళంతా చెట్లే కానీ ఇంతవరకు ఒక్క కాయ కూడా కాయలా. మరి ఎందుకు కాయలేదో ఏమో ఆలోచన చేయాలా. కానీ అందరూ ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఎలాగో చెబుతా. తోట నాటావు నువ్వే, 1 ఎకరం పొలంలో ఒక 50 మామిడి చెట్లు నాటావు అనుకుందాం. 50 పడతాయా 100 పడతాయా? 1 ఎకరం తోటలో 100 చెట్లు పడతాయా?
పొలం పని తెలిసిన వాళ్ళు చెప్పండి. సరే, ఒక 100 చెట్లు అనుకుందాం. నాకు తెలిసి 100 పట్టవేమో అనుకుంటాం, ఒక 50 చెట్లు. ఎందుకంటే పెద్దగా వస్తుంది కదా మామిడి తోట. ఒక 50 చెట్లకి ఎకరం ఆక్రమిస్తుంది అనుకుంటున్నాను నేను. 100కు ఉండదు అవకాశం. ఒక 50 చెట్లు నాటాం తోటలో. తోట నాటిన రైతు తోటలో ప్రతి చెట్టు కాపు కాయాలనుకుంటాడా, లేకపోతే ఒక 10 చెట్లు కాసి ఒక 40 చెట్లు కాగిపోయినా పర్వాలేదు అనుకుంటాడా? నోరు తెరిచి చెప్పండి. అన్ని చెట్లు, ప్రతి చెట్టు విరగబుయ్యాలి, విరగగాయాలనుకుంటాడు. మళ్ళీ 1 కాయ 2 కాయ 3 కాయ 4 కాయ కాదు, విస్తారంగా కాపు దిగాలి అని ఆశపడతాడు. ప్రతి చెట్టు, ఏదన్నా ఒక చెట్టు కాయ కాయలేదనుకో, మిగిలిన చెట్లన్నీ వదిలేసి ఆ చెట్టుకి వెళ్ళి చూస్తాడు, ఎందుకు కాయలేదు ఇది అని. చూసి దాని ఆకులు ఎలా ఉన్నాయి, దాని కొమ్మలు ఎలా ఉన్నాయి, దాని సారం ఎలా ఉందో చూసి ఈ ముఖానికి బలం చాలలేదేమో అని మళ్ళీ ఆ పాది దగ్గర కొంచెం త్రవ్వి కొంచెం బలం మందేస్తాడు. వేసి మళ్ళీ చూస్తాడు, ఈసారి కాపు దిగితే ఏం లేదు. దిగలేదనుకో డౌట్ పడతాడు, ఏంది నేను బాగానే చేశానే, నీళ్ళు ఏమన్నా తగ్గుతున్నాయా ఏంది అని మళ్ళీ నీళ్లు పెట్టి చూసుకుంటాడు బాగా తెంపు లేకుండా. అయినా కాపు దిగలేదనుకో డౌట్ వస్తుంది, చెట్టుకు అడుగున రాతి పొర ఏమన్నా తగిలిందా, కాపు గాయట్లేదు, చెట్టు చూస్తేనే విస్తారంగా ఉంది, కాపు గాయట్లేదు ఏంటని ఇక మిగిలిన చెట్ల గురించి ఆలోచించకుండా ఈ ఫలించని చెట్టు గురించి దిగులు పడతాడు. తెలుసా మీకు? అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు, అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు, పూతలేదే పిందే కాదే ఆకులతో పచ్చగా నుండే, పూతలేదే పిందే లేదే ఆకులతో పచ్చగా నుండే, అంజూరపు చెట్టొకటి నాటెను నాటెను ద్రాక్షావనమందు. మల్లెల కృపారావు గారు పాడిన పాట, రాసిన పాట ఇది. చూశాడు పాప, అనేక సంవత్సరాలు చూశాడు, అన్ని వ్యవసాయ పద్ధతులు అన్నీ చేశాడు, కానీ కాపు రావటం. అప్పుడు ఏమన్నాడో తెలుసా? ఎందుకయ్యా ఈ చెట్టు, దీనికి సపరిచర్యలన్నీ చేస్తున్నా వేస్ట్. నీళ్లు పోస్తే తాగి ఊరుకుంటుంది, ఎరువు వేస్తే తిని ఊరుకుంటుంది, బలం మందేస్తే స్వీకరించి ఊరుకుంటుంది, కానీ ఇంత మేలు చేసిన యజమానుడు సంతోషించున్నట్లు ఒక పండన్నా ఫలిద్దాం అనుకోలేదు ఈ వ్యర్థమైన చెట్టు. పనికి మాలిన చెట్టు నరికి వేసే అంటాడు. అప్పుడు యజమానుడు నా మాటకి తోటమాలి అంటాడు, అయ్యా యజమానుడా, ఇన్నేళ్ళు ఆగావి, ఈ 1 సంవత్సరం అవకాశం ఇవ్వు. మళ్ళా నేను దాని చుట్టూ బాగా త్రవ్వి ఎరువు వేసి నీళ్లు పెట్టి మళ్ళా జాగ్రత్త చేస్తాను, ఈసారి కాసిద్దేమో చూద్దాం, కాయకపోతే అప్పుడు నువ్వు అన్నట్టే చేద్దువు కానీ అంటాడు. ప్రియులారా, అందరూ కాపు కాయాలి, దేవుని కోరిక. ఒకవేళ కాపు కాయటానికి అంటే ఆత్మలను రక్షించడానికి అందరికీ కుదరకపోతే ఆత్మలను రక్షిస్తున్న వారికి చేయూతనన్నా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆ కాపులో భాగం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో ఒక విధంగా ఆత్మల సంపాదనలో, ఆత్మలను రక్షించే కార్యములో పాలిభాగస్తులు కావాలి. ముఖ్యంగా అయితే ప్రతి చెట్టు అంటే ప్రతి వ్యక్తి కొంతమంది ఆత్మలను రక్షించడానికి ఖచ్చితంగా ఆశ కలిగి ఉండాలి, ప్రయత్నం చెయ్యాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అది మనందరికీ దేవుడు ఇచ్చిన బాధ్యత, మన నుండి దేవుడు ఆశిస్తున్న ఫలింపు. ఓకేనా? రైట్. ఇప్పుడు ద్రాక్ష చెట్టు పూత పట్టి సువాసనని ఇచ్చుచున్నవి అంటే అర్థం ఏంటంటే, పూత పిందె అవుతుంది, పిందె కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది.
పోతే కాయగా మారేది. అంటే ఇక కాపు స్టార్ట్ అయింది అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. ఏం స్టార్ట్ అయింది? కాపు స్టార్ట్ అయింది. అయితే అప్పుడే ద్రాక్ష తోట చెరపడానికి గుంట నక్కలు ప్రవేశిస్తాయి. జాగ్రత్త అని హెచ్చరిస్తాడు పరమగీతంలో. పాయింట్కి వస్తాను. దేవుని సన్నిధికి వచ్చిన విశ్వాసి ఎదిగి 4 ఆత్మలని సంఘంలోకి చేరిస్తే అది విశ్వాసి ఫలించుట. సంఘము ఫలించటం అంటే ఏంటో తెలుసా? సంఘము ఫలించటము అంటే సంఘములోని వ్యక్తులు ఆత్మీయ నాయకులుగా సిద్ధపరచబడి సంఘము ఫలించటము. సంఘం అనే చెట్టు ఫలించడం అంటే ఈ సంఘము అనే చెట్టు నుండి చిన్న చిన్న సంఘాలు అనే పండ్లు స్టార్ట్ అవుతాయి. మీకు మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక చెట్టుకు పండు కాయ కాసింది. కాయలు 2 ఉంటాయి. ఒకటి మన తినడానికి ఉపయోగపడే పదార్థం ఉంటుంది, మళ్ళా కాయల్ని ఉత్పత్తి చేయడానికి కావలసిన విత్తనాలు కూడా అందులో దొరుకుతాయి. అవునా కాదా? అవునా కాదా? రైట్. విశ్వాసి ఆత్మలను రక్షణలోకి నడిపించడం ద్వారా తను దేవుని కొరకు ఫలించాడు. అలాగే వాళ్ళు ఫలించడానికి సిద్ధపరిచాడు. అట్లాగా సంఘము ఫలించిందనుకో, సంఘములో నుండి కొంతమంది వ్యక్తులు లేచి చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడతారు. ఇప్పుడు మనది ఒక చెట్టులాగా స్టార్ట్ అయింది. ఇప్పుడు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనేది ఒక చిన్న వృక్షంలాగా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు చిన్న మొక్క, అది సింగిల్, కొంచెం ఎదిగి పెరిగి పెద్దదై ఇప్పుడు కాయలు కాయటం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు నా అంచనా ప్రకారం 70 నుండి 80 కాయల వరకు కాసింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఏంటి? ఈ సంఘము పెరిగి పెద్దదై అనేక సంఘాలకు తల్లి అవుతుంది అన్నట్టు. విశ్వాసి పెరిగి పెద్దవాడై అనేక మంది విశ్వాసులకు తల్లి తండ్రి అవుతారు. ఇంతవరకు అర్థమైందా? నాకు నీరసం వచ్చింది. కాలేదా? చాలా వందనాలు అమ్మయ్య. మన విషయంలో దేవునికి ఉన్న ఆశ అది. ప్రతి స్థానిక సంఘం విషయంలో కూడా దేవునికి ఉన్న ఆశ అది. ఒక స్థానిక సంఘం ఉంది, అందులో 100 మంది విశ్వాసులు కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఆ 100 500 కావాలి. ఆ 500 కాకపోయినా కనీసం 200 అన్నా కావాలి, 300 అన్నా కావాలి. చెట్టు బతికి ఉంది అంటే అది కొమ్మలేసి అనగొమ్మలేసి ఇంకా పెరుగుతూ ఉంటుంది. చచ్చిపోయిందనుకో అది అక్కడే ఉంటుంది. ఆ 100 మందే కాస్త తగ్గుతా మళ్ళీ రీచ్ అవుతా అక్కడే ఉంటుంది. కాదు బతికుందనుకో విస్తరిస్తూ ఉంటుంది. స్థానిక సంఘం 100 మంది సభ్యుల్ని కలిగినటువంటి సంఘం ఉందనుకో, సంవత్సరాలు గడిచే కొద్దీ 200 400 600 అట్లాగా విస్తరించాలి. దాంతోపాటు రెండవది ఏం జరగాలో తెలుసా? అందులో నుండి ఆత్మీయ నాయకగణం కూడా లేపబడాలి. లేపబడి వాళ్ళు అనేక సంఘాలుగా మారాలి. దీన్ని ఉజ్జీవం అంటారు. గట్టిగా ఇది జరగనప్పుడు ఇక సంఘంలో ఎన్ని సెలబ్రేషన్స్ జరిగినా, నువ్వు ఆత్మీయ పుట్టినరోజుల కోటాలు ఎన్ని పెట్టినా దండగే. ఏంటి ఈరోజు ప్రేయర్ ఏర్పాటు చేస్తున్నారు, కారణం ఏంటి అంటే నేను ఆత్మీయంగా పుట్టాను బ్రదర్, బాప్తిస్మం పొందిన రోజు. ఓహో, బాప్తిస్మం పొందిన రోజా, సంతోషం. బాప్తిస్మం పొందిన రోజు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడాడ 7 years. 7 ఏళ్ళు. ఇది 8వది. 8 ఏళ్ళు. ఒక చెట్టు నాటి 8 ఏళ్ళు అంటే ఖచ్చితంగా మస్తు కాపు ఉండాలి. ఏమాత్రం ఏంటి? ఎంతమందిని రక్షించావని. రక్షించేది ఏంటి అంటే నువ్వు ఆత్మీయంగా జన్మించావు కదా, 7 ఏళ్ళు నిండి 8 స్టార్ట్ అయింది కదా, ఈ 7 ఏళ్లలో
నువ్వు కనీసం ఒకరినైనా రక్షించావా అంటే అది మన పని కాదు బ్రదర్, అది పాస్టర్స్ వర్క్. తోటమాలి పని అది. ఎంత తెలివి తక్కువతనం చూడండి. ఎవరి పని అది? తోటమాలి పని. తోటమాలి కాయలు కాసేది, మొక్కలా? నోరు తెరిచి చెప్పండి బాబా, ఎవరు కాయలు కాసేది? మొక్కలు. 7 ఏళ్ళు అయింది, 8వ ఏడు నువ్వు ఆత్మీయ పుట్టినరోజు కూటం పెట్టావు, గ్రాండ్ సెలబ్రేషన్ అని. ఈ చర్చి స్థాపించి ఇప్పటికీ 12 సంవత్సరాలు అయింది, గ్రాండ్ సెలబ్రేషన్ అని ఏర్పాటు చేశావు. మరి ఈ చర్చి ఓకే, దీనికి పిల్లలు ఏమన్నా పుట్టినాయా? ఇందులోంచి ఇక 4-5 సంఘాలు ఏమన్నా కట్టడం జరిగిందా? ఏం లేదు. పద్దాకల దానిలోనే ఆ సెలబ్రేషను, ఈ సెలబ్రేషను, అది ఇది ఇది అది అని అందులోనే. దీన్ని దేవుడు సంతోషించడు, దాన్ని ఉజ్జీవంగా దేవుడు పరిగణించడు. అలాంటి సహవాసంలో లేదా అలాంటి వ్యక్తి ఒక కూటం పెట్టించి ఆత్మీయ పుట్టినరోజు కూటం, బ్రదర్ అసలు ఎట్లా జరిగిందో అనుకున్న భలే ఉద్యోగం వచ్చింది. బ్రదర్ మా చర్చిలో గ్రాండ్ సెలబ్రేషన్ జరిగింది, ఎలా జరిగింది అనుకున్న భలే ఉద్యోగం వచ్చింది అంటే ఎగిరి గంతేసి అరే అంటానికి నేనేమి అరబంధుడిని కాదు, లేకపోతే ఆత్మీయులు ఎవరు అరబంధులు గారు. ఉజ్జీవం అంటే ఏంటి, దాని విధానం ఏంటంటే ఇది ముందు చెప్పానే. ప్రభువు దగ్గరకు వచ్చిన వాడు సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఆత్మీయంగా బలము నొంది ఇక అనేకులను ఉత్పత్తి చేయటం మొదలు పెడతాడు. అనేకులను కనటం మొదలు పెడతాడు. చెట్టు కానీ ఫలించడం మొదలుపెట్టినట్టు ఫలిస్తాడు. నా మట్టుకైతే నేను అలానే అనుకునేవాడిని చర్చికి వెళ్తున్న దినాల్లో. ఏది? విశ్వాసిగా కాయలు లేని చెట్టులాగా ఉండకూడదు, ఎంతో కొంత కాపు ఉండాలి నాకు అని ఆరాటంతో నా శాయశక్తులా పోరాడి దేవుని శక్తిని పొందుకొని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి సువార్తను అందించడం మొదలుపెట్టాను. సిద్ధపడిన ఆత్మని, అందుబాటులోకి వచ్చిన ప్రతి ఆత్మని, ఇంకదే మెయిన్ నా జీవిత లక్ష్యం. దేవుని కొరకు ఫలించటమే నా జీవిత ధ్యేయం అన్నట్లుగా మనస్సు పెట్టి పని చేయటం మొదలుపెట్టా. ఈ రోజుకి దేవుడు ఇలా నిలబెట్టాడు. నువ్వు ఫలించడం మొదలు పెట్టడానికి ఆత్మయందు బలం ఉంటే చాలు. ఎవరో నీకు పుషింగ్ చేయాల్సిన అవసరంలా, విషయం తెలిస్తే చాలు. అయ్యో నేను చర్చికి వెళ్ళటమే కాదు, నేను తెలుసుకున్న సత్యం తెలియని అనేకులకు ప్రకటించి ఆత్మలను రక్షించాలన్న నీ బాధ్యత నీవు గుర్తిస్తే చాలు. ఇక నీ మనసు ఆరాటం ఆగదు, తపన పడుతుంటావు. నిజంగా నువ్వు వెలిగించబడితే, నిజంగా నువ్వు క్రొత్త జన్మ అనుభవంలోకి వస్తే, నిజంగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే నిన్ను ఆపటం ఎవడి వల్ల కాదు. గట్టి కొట్టు. నువ్వు సువార్త ప్రకటన చేయటం అనే పనిని ఆపటం ఎవరి వల్ల కాదో. ఎన్ని కత్తులు అడ్డం పెట్టినా సరే నీ ఫలింపుని ఎవడు ఆపలేడు. నువ్వు నిజంగా దేవుని చేత వెలిగించబడితే. వెలిగించబడకపోతే నేను ఎంత మొత్తుకున్నా ఒట్టిదే. ఏదో టైంపాస్ కోసం వస్తా, కాసేపు కూర్చుంటావు, ఏం సంగతి అంటే వాక్యం వింటే మంచిదని కూర్చున్నానులే అంటావు. తప్పించి నేనేం చెబుతున్నానో, దేవుడు ఏం మొత్తుకుంటున్నాడో నీకు అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు మన బాధ్యత ఏమిటి? అసలు ఉద్యోగం అంటే ఏంటి? ఉద్యోగాన్ని గురించి రకరకాలుగా చెప్పొచ్చు. వాటిలో మొదటిదిగా ఇది చెప్పాలి. ఒక సంఘంలో ఉద్యోగం వచ్చింది అంటే ఏంటో తెలుసా? సంఘము 100 మందిగా ఉన్నది 100తోనే ఆగదు, అది 1000 మందిగా మారడానికి పరిగెత్తుతూ ఉంటుంది. ఎలా అది సాధ్యమవుతుందంటే ఆ 100 మంది కనీసం ఒక్కొక్కరు 10 మందిని కనటానికి మొదలు పెడతారు. కనీసం ఒక్కొక్కరు 10 మందిని ప్రభావితం చేసి క్రీస్తు కొరకు సంపాదించాలి అనే ఆరాటంతో నేను 10 కాయలు కాయాలని ఆ సంఘము అనే
ఆ తోటలో ఉన్న ఆ 100 చెట్లు అనే వ్యక్తులు ఫలింపు మొదలు పెడితే అనతి కాలంలో ఆ 100 1000 అవుతుంది. ఇక అందులో నుంచే మళ్ళా కొంతమంది కాపర్లుగా లేచి, కొంతమంది స్థానిక సంఘంలో ఆత్మీయ నాయకునికి సహకారులు అయితే, కొంతమంది ఏమో బయటికి వెళ్ళి సంఘాలు ప్రారంభిస్తే ఇప్పుడు 1000 మంది అయ్యారు కదా. 1000 మంది మరి ఒక్కడే కాపరి నడపడు కదా. అందుకని ఏం జరిగింది, ఆ 100 మందిని అలానే బ్యాలెన్స్ చేసి మిగిలిన 900 మంది 9 సంఘాలుగా మారిపోద్ది అన్నమాట. అర్థమైందా? అంతకుముందు 100 మందే ఒక సంఘమే, ఇప్పుడు 1000 మంది అయింది, 10 సంఘాలు అయింది. ఈ మేజర్ పాయింట్ని ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు గుర్తుపడితే ఇన్ని రోజులు ఉండదో ఉజ్జీవం. అర్థమైందా? ఇన్ని రోజులు ఉండదో క్రైస్తవ వ్యతిరేక ప్రపంచం. ఎప్పుడో మారిపోను. కానీ చాలామంది విశ్వాసులకు ఈ సంగతే తెలియదు. యేసు ప్రభు దగ్గరికి పోయి ఏ కాడికి ఆ రోగం తగ్గిద్దాం, ఆ అప్పు తీర్చుకుందాం, ఆ సమస్యలోంచి బయటపడదాం, ఈ పిల్లల్ని కందాం, ఈ ధ్యాసే తప్ప అసలు నేను ఒక చెట్టు వలె దేవుని సంఘంలో నాటబడ్డాను, నేను ఆత్మీయ సంతానాన్ని కనాలి అనే నైతిక బాధ్యతే చాలామందికి తెలియదు. తెలిస్తే కదా ప్రయత్నం చేయటానికి. తెలియదు. అందువల్లనే సంఘాలు అయితే చాలా ఉన్నాయి కానీ ఉజ్జీవం రావట్లా. ఉపవాస కూటాలు అయితే తెగ జరుగుతున్నాయి కానీ ఉజ్జీవం రావట్లా. రకరకాల కూటాలు రకరకాల పేర్లతో జరుగుతున్నాయి కానీ అసలైన ఉజ్జీవం, అసలైన చైతన్యం సంఘంలో రావట్లా. ఈ మోనిటర్లు కొంచెం లే బాబు, ఏడా ఉన్నాడా? ఇప్పుడు ఏం చేయాలి మరి? అది రావాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా తోటను సేద్యం చేసినట్టు తమ ఆత్మీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సంఘాన్ని సేద్యపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విశ్వాసి తనను తాను పరిశీలించి చూసుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఒక సోమరితనం తనలో ఉందా, లేకపోతే ఆత్మీయ జీవితంలో శ్రమజీవిగా ఉన్నాడా? ఈజీగా చెప్తాను. సోమరివాని తోటలు ఏమేం కనపడ్డాయని చెప్పాడు? భద్రత లేదు, ఉండాల్సిన మొక్కలు బలంగా లేవు, ఉండకూడనివి ఉన్నాయి, దూలగొండ్లు, ముండ్ల తుప్పలు ఇవి ఉన్నాయి అన్నాడు. విశ్వాసులు చాలామంది ఉన్నారు. బాగా వినండి, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఒత్తిడిగా ఫీల్ కావద్దు. కొంతమంది జీవితం, ఆత్మీయ జీవితం అగ్ని వలె తేజరిల్లుతుంటుంది, మండుతూ ఉంటుంది. కొంతమంది ఆత్మీయ జీవితం ఎండిపోయిన అనుభవంలో కనపడుతుంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ ఎండిపోయిన అనుభవంలో ఉన్నోళ్ళు ఆ మండుతున్న వాళ్ళని చూసి ఆశ్చర్యపడుతుంటారు. ఆశ్చర్యం ఏంటంటే వీరికంటే వెనక స్టార్ట్ అయిన వాళ్ళు మండుతూ ఉంటారు, ముందు స్టార్ట్ అయిన వీళ్ళేమో ఎండిపోయి ఉంటారు. ఎందుకు వాళ్ళు అంత ఫోర్స్గా ఉన్నారు, నేనేంది ఎలా ఉన్నాను అని తమను గూర్చి తాము బాధపడుతుంటారు, చింతపడుతుంటారు. కొంతమందికి ఆ హృదయం ఉంటుంది, కొంతమందికి అది కూడా ఉండదు. ఇంతకీ ఎవరు ముందుకెళ్తారు, ఎవరు ఆగిపోతారు అంటే ఆత్మీయ జీవితంలో శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వారి తోట అద్భుతంగా వర్ధిల్లుతూ ఉంటుంది. స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం అనే తోట. కొంతమంది సోమరులు ఉంటారు. స్టార్టింగ్లో దేవుని కొత్తగా తెలుసుకున్నప్పుడు కొంచెం శ్రమ పడినా కాస్త నెమ్మది గల రోజులు రాగానే ఇక ఆత్మీయ జీవితాన్ని నేను ఒక వ్యవసాయం, ఒక పొలాన్ని సేద్యం చేసినట్టు చేసుకోవాలన్న ఇంగితాన్ని మర్చిపోతారు. మర్చిపోయి చిన్నగా ఆత్మీయ సోమరులుగా మారిపోతారు. అమ్మో, నేను ఈ జాగ్రత్తలు తీసుకోపోతే నా ఆత్మీయ జీవితం ఎండిపోతుంది, నేను ఫలహీనమైపోతాను, పనికి రాకుండా అయిపోతాను అనే విషయం వాళ్ళకి పట్టింపు ఉండదు.
అలాంటివి 4 అపోస్తల కార్యం 2:42 చెప్పాడు. మొట్టమొదటిది, దేవుని సత్యవాక్యాన్ని అశ్రద్ధ చేస్తారు. వినండి బాగా, దేవుని సత్యవాక్యాన్ని అశ్రద్ధ చేస్తారు. సత్యం ఏదో తెలుసు, సత్య సంబంధులు ఎవరో తెలుసు, వాళ్ళ మాటలకు చెవి ఇచ్చినట్టుగానే మళ్ళా ఇతరులకు కూడా చెవి ఇచ్చి వినదగ్గ మాటలు ఒక పక్క వింటూ, వినకూడనివి కూడా మరో పక్క వింటూ ఆ తర్జన భర్జనలో చిన్నగా చల్లారటం మొదలు పెడతారు. ప్రభుకు గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. సత్యవాక్యంను అశ్రద్ధ చేయుట. రెండవది, స్టార్టింగ్లో పరిశుద్ధుల సాంగత్యాన్ని బహుశ్రద్ధగా కలిగి ఉంటారు. కాస్త ఖాళీ దొరికితే చాలు, ఈ మనిషి కొత్తగా రక్షణ పొందిన తొలి దినాల్లో కాస్త ఖాళీ దొరికితే చాలు, అక్క అక్క అమ్మా వచ్చావా, రా తల్లి, అదే ప్రార్థన చేసుకుందామని చెప్తావు కదా ఈ టయానికి, అందుకని వచ్చానక్క. సంతోషం, రామ్మా మోకరిద్దాం, రా అన్నా, అన్నా మందిరం కాడికి వెళ్దాం అన్నావుగా, పోదాం అన్నా, ఖాళీ వచ్చింది, ఎందుకు ఇక్కడ ఉండి ఏమి లాభం, పోదాం అన్నా. తమ్ముడా, అవునా, పద. పరిశుద్ధుల సహవాసం. కష్టపడి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరి వాళ్ళతో సహవాసం చేసేవాళ్ళు. ఎప్పుడైతే కాస్త ఈ ఆత్మీయ జీవితంలో కొంత ప్రయాణం సాగిన తర్వాత ఈ వాక్యం అశ్రద్ధ చేయబడిద్ది, ఆ సహవాసం కూడా నిర్లక్ష్యం చేయబడిద్ది. ఏం పోదాంలే, ఏం చదువుదాంలే, ఏం విందాంలే, వాక్యం ఏం విందాంలే, ఏం చూద్దాంలే, ఏం చేద్దాంలే. మూడవది, ప్రభు యొక్క పరిశుద్ధ శరీర రక్తములను కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యం చేసి ఆదివారాలు కూడా దేవుని సహవాసాన్ని ఎగ్గొట్టి తిరగటం స్టార్ట్ అవుతుంది. వీళ్ళంతా మళ్ళీ వేరే వ్యక్తులు కాదు, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆత్మీయ జీవితం అనే పొలమును సేద్యం చేస్తున్న వాళ్లే. నాలుగవది, ప్రార్థనా జీవితం కూడా నిర్లక్ష్యం చేయబడింది. వీళ్ళని గురించే దేవుని వాక్యం చెప్తుంది, తెలివి లేని వాని తోట, సోమరి వాని తోట. సోమరి కాని వాడు తెలివి గలవాడు ఏం చేస్తాడో తెలుసా? నేను వాక్యానికి దూరమైన, పరిశుద్ధుల సహవాసానికి దూరమైన, ఆదివారం పూట దేవుని నిర్ణయ కాలం ఏదైతే ఉందో ఆ నిర్ణయ కాలం వేళ నేను దేవుని సహవాసానికి దూరం అవటం ద్వారా, ప్రార్థనా జీవితాన్ని కోల్పోవటం ద్వారా నేను నష్టపోతానని ఎరిగి చాలా సీరియస్గా వీటిని లాస్ కాకుండా శ్రద్ధగా సాధన చేస్తూ ఉంటాడు. వీడు శ్రమజీవి ఆత్మీయ జీవితంలో. సోమరి కాదు. ఇలాంటి వాడు ఫలించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ ఆత్మీయ జీవితం ప్రారంభించి కొంతమంది సోమరులుగా మారిపోయిన వాళ్ళు, నేను చెప్పిన 4 ఖచ్చితంగా కనీసం కొన్నైనా అశ్రద్ధ చేస్తారు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొచ్చు, పరిశుద్ధుల సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తుండొచ్చు, ఆదివారం దేవుని సన్నిధి కూడా దూరం అయిపోయి మనుషులతో గడుపుతుండొచ్చు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి ఉండొచ్చు. ఈ 4 నిర్లక్ష్యం చేస్తే ఇక నీ ఆత్మీయ జీవితం సోమరి వాంఛంతో సమానం. ఇక నీ జీవితంలో ఉండాల్సినవి ఉండవు, ఉండకూడనే ఉంటాయి. ఉండాల్సినవి ఉండవు, ఉండకూడనే ఉంటాయి. నువ్వు ద్రాక్ష తోట అన్నప్పుడు ద్రాక్ష చెట్టు బాగా బలిసి కాపు కాసేదానికి సిద్ధమై ఉండాల. కానీ బలవాల్సింది బలవకూడనిది బలిసింది. నేను చెప్పిన ఈ 4 సాధన చేస్తే నువ్వు ఆత్మలో బలంగా ఉంటావు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఈ నిర్లక్ష్యం చేస్తే ఆత్మలో బలహీనుడు అయి శారీరకంగా బలంగా ఉంటావు. శారీరకంగా నువ్వు బలంగా ఉండి ఆత్మీయంగా నువ్వు బలహీనంగా ఉంటే శరీరానుసారమైన క్రియలే చేస్తావు. ఆత్మ సంబంధమైన క్రియలు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? నేను ఇద్దరం ఫైటింగ్కి దిగాం అనుకోండి, లేకపోతే ఆ చిన్నోడు, అరే బాబు లేరన్నానా, కొద్ది లేనానా, వాడు నేను ఫైటింగ్కి దిగామనుకో, ఎవరు గెలుస్తారు?
దున్నపోతలాగా ఉన్నావు, నువ్వే గెలుస్తావు, ఇంకా చెప్పేది ఏముంది అందులో అంటారా? అంతే. ఇప్పుడు వాడున్నాడు, వాడెంత బలహీనుడు, నేను బలవంతుడు. ఎవడు బలంగా ఉంటే వాడే గెలుస్తాడు. ఈరోజు నేను చెప్పిన ఈ విషయాన్ని అశ్రద్ధ చేసి చాలామంది ఆత్మీయ జీవితంలో బలహీనులైపోయారు. బలహీనుడైన వాడే ఫలహీనుడు కూడా. మళ్ళీ చెప్తున్నా, బలహీనుడైన వాడే ఫలహీనుడు కూడా. బలంగా ఉన్న చెట్టు సమృద్ధిగా ఫలిస్తుంది, బలవంతుడైన వాడు ఫలవంతుడు కూడా అవుతాడు. ఏమండి? మాస్లామణయ్య గారు పాట, ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. ఎంత యథార్థవంతుడో చూడండి ఆయన. ఎవరో మాస్లామణయ్య గారు ఎంత యథార్థవంతుడో చూడండి. యేసయ్యతో యథార్థంగా చెబుతున్నాడు. ఏమని? ప్రభువా నీ మార్గం వదిలే, ప్రార్థించుట మానే, ప్రభువాక్యమా నీ వాక్యాన్ని వదిలేశా, పరమార్థాన్ని మర్చిపోయా, ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఏదో ఏదో అనుకున్నా కానీ చివరికి ఒక్క ఫలము కూడా ఫలించని నిష్ఫలుడనైపోయా. ఇప్పుడు వింటున్నా ఇక నీ మాట, ఇకనైనా నా నావను నడిపించి నన్ను ఫలింపజేయవయ్యా అంటున్నాడు. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. ఫలహీనుడిని అయిపోయానయ్యా, ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడు ఆత్మీయ జీవితంలో బలహీనులం అవుతామో అప్పుడే ఫలహీనులం అవుతాం. ఫలహీనులుగా ఉండటానికే మనల్ని పిలిచింది, ఫలవంతులుగా ఉండటానిగా. చెప్పండి అందరూ, ఏవంతులు? బలవంతులా బలహీనులా? సేవకుడ నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడ నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతునిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతునిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకే ధన్యమైనది. నేను చెప్పిన ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా సాధన చేసుకుంటే నీ తోటలో ముళ్ళ తుప్పలు మొలవు, నీ తోటలో దూలగుండి జిలాకు చేష్టలు ఉండవు. అర్థమైందా? ఇప్పుడేం జరిగింది? ఈ 4 నిర్లక్ష్యం చేసినోడు స్పిరిచువల్గా బలహీనుడైపోయి శారీరకంగా బలవంతుడైపోతాడు. శరీరం ఎప్పుడైతే బలం ఉంటుందో ఇక ముళ్ళ తుప్ప బలిసినట్టే. ముళ్ళు మంచి చేస్తాయా చెడ్డ చేస్తాయా? ఏ ముళ్ళన్నా దుఃఖంతో వచ్చిన ఆదరించిద్దా? ఇప్పుడు మొన్న కళ్ళు మంటలు పడుతున్నాయని నేనంటే ఎవరో తల్లి అంది, అయ్యా మల్లెపూలు మార్కెట్లో దొరుకుతాయి కదా, మల్లెపూలు తెచ్చి వాటిని కళ్ళ మీద వేసుకొని అలాగా ఉంచుకుంటే కళ్ళల్లో వేడంతా లాగేసి
కళ్ళు బాగుంటాయా అని ఒక సలహా చెప్పింది. మల్లెపూల గురించి చెప్పారు కానీ ముళ్ళు గురించి ఎవరైనా చూస్తారా? అయ్యా ముళ్ళు కాసింది తెచ్చుకొని కళ్ళ మీద వేసుకుంటే ఇక గుడ్డి కళ్ళు అయిపోతాయి ఉన్న కళ్ళు. అవునా? పూలు కళ్ళకి చలువ చేస్తే ముళ్ళు కళ్ళని గుచ్చుతాయి, గుడ్డివి చేస్తాయి. ఆత్మ జీవసహితమై దేవుని సంతోషపెట్టున్నదైతే దేహము దేవుని దుఃఖపెట్టున్నది. ఆత్మానుసారమైన మనసు జీవమైతే శరీరానుసారమైన మనసు మరణం. కానీ ఏం చేద్దాం? సోమరోడు పట్టించుకోడు. అయ్యో నేను ఈ 4 అశ్రద్ధ చేయకూడదే, నేను జాగ్రత్తగా చూసుకోవాలి అనే పట్టింపు ఉండదో. తెలివి తక్కువడు. మరి ఈ 2 నేను అంటలేదండోయ్, సొలొమోను గారు అంటున్నాడు. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా అంటున్నాడు. అట్లా కాకుండా ఎప్పటికప్పుడు వ్యవసాయదారుడు సేద్యం చేసినట్టు జాగ్రత్త తీసుకుని ఈ ఆత్మ సంబంధమైన 4 విషయాలు జాగ్రత్త పడితే ముళ్ళకంపులు ఎందుకు ఉంటాయి అసలు తోటలో? ద్రాక్ష తోటలో ముళ్ళకంపులు ఎందుకు వస్తాయి? కానీ వచ్చినాయి. ఆత్మ సంబంధి జీవితంలో శరీర కార్యాలు ఎట్లా నెరవేరుతున్నాయి? కానీ నెరవేరుతున్నాయి అంటే ఏదో అశ్రద్ధ చేయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన కార్యాలు చేయాల్సిన వాడు జిలాకు పనులు ఎందుకు చేస్తున్నాడు? జిలాకు పనులు అంటే అర్థమైందా మీకు? అనవసరంగా తగిలించుకొని గీక్కునే పనులు. ఎందుకురా ఇట్లా చేసావంటే ఏం చేద్దామని అనుకోకుండా అలా జరిగిపోయింది. ఎందుకమ్మా ఇలా చేసావు, ఏం చేద్దాం అనుకోకుండా అలా జరిగిపోయింది. జరిగిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? మెడక తగులుకుంది. ఉరిలాగా పడిపోయింది. తగిలించుకున్న అంత ఈజీ కాదు వదిలించుకోవటం. జిలాకు తగిలితే ఏముంది? తగిలినప్పుడు ఏముండదు మనకి, ఏదో ఒక చెట్టు చిన్న ఆకులు తగిలినట్టు ఉంటుంది. ఇక తర్వాత దారి పొడవునా గీకుతానే ఉండాలి. ఇంట్రెస్ట్ ఉందా? అక్కడే ఉంది పొలంలో. ట్రై చేయండి. లేదంటే వాకిటి దగ్గర పెట్టమంటే ఒక నిలబెట్టి పెడతా 4 మొక్కలు ఇచ్చి. వచ్చిన వాళ్ళు కల్లా అలా అంటుంటాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి. పెట్టమంటారా అక్కడ నిలబెట్టి? అక్కడ అలా ఎట్టుంటుందో చూదురు కానీ ఇంటికి పోయిందా గీకాల. ఉండకూడని చెట్లు ఎదుటి వాళ్ళను గాయపరిచేవి. ఆత్మీయంగా దిగజారిపోయి శారీరకంగా బలం నొందిన వాడి జీవితంలోంచి వచ్చే ఏంటో తెలుసా? పూల పరిమళాలు కాదు, ముళ్ళు గాయాలు చేసినట్టు వీడు అట్ట తయారవుతాడు. ఎదుటి వాళ్ళని గాయపరచడం మొదలు పెడతాడు. అర్థమైందా? ఎదుటోళ్ళని ఇప్పుడు పూలు తగిలినాయి అనుకో, మనకి నిర్మలంగా కోమలంగా ఉంటాయి కాబట్టి బాగా అనిపిస్తుంది. జిలాకు తగిలితే బాధ కలిగిద్ది. ఈ వ్యక్తి జీవితంలోంచి వస్తుంటాయి. ఏమొస్తుంటాయి? ఎదుటి వాళ్ళని గుచ్చేవి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టేవి, అల్లరి పెట్టేవి, అవమానపరిచేవి ఇవి వస్తాయి. వీడు చేసిన పనికి అవతలోడు అవమానం పాలవుతుంటాడు. మరి అంతేగా అందరి ముందు అవమానం కలిగించడానిక మనల్ని దేవుడు పిలిచింది? అవతల వాళ్ళని గుచ్చి గాయపరచడానిక దేవుడు మనల్ని పిలిచింది? ముళ్ళలాగా పిలిచాడా, మల్లె పూలలాగా పిలిచాడా మనల్ని? కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, తిరిగిన గాని బంగారపు వెల తరిగేనా. కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, మెలికలిన్ని తిరిగిన గాని బంగారపు వెల తరిగేనా. మనుషులెంత గాని మనసు గాయపరచిన గాని, మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన గాని, యేసు మనసులో నీ స్థానం ఎన్నడైనా మారేనా. ప్రభువు నిన్ను వీడే. దేవునికి మహిమ.
సువాసన పరిమళం వెదజల్లే పువ్వులాగా నిన్ను పిలిచాడా, లేదా ముళ్ళులాగా పిలిచాడా? కానీ నేను చెప్పినట్టుగా సోమరితనం అనేది కనపడదు, కానీ మన ద్రాక్ష తోటను నాశనం చేసే పెద్ద గుంటనక్కది. అర్థమైందా? సహాయము చేసి నక్కలను పట్టుకునుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకునుడి అన్నాడు. పరమగీతం 2:15. ఏంటా నక్క తెలుసా? సోమరితనం. ఏముందిలే అనుకోవటం. ఏమండి, ఉతకం మీద తలుపు తిరుగును, పడక మీద సోమరి తిరుగును. తెల్లవారుజాము లేచి మోకాళ్ళు వేయటం మానేస్తాడు. ఆ పడక మీద పుర్లాడుతూ ఉంటారు, అటు తిరుగుదాం ఇటు తిరుగుదాం అని. అది కూడా బైబిల్లోనే, సామెతలోనే రాశాడు. సుఖం. నిద్రపోతారా? రాత్రి ఆ పెందల కాడ బండుకొని తెల్లవాదులు నిద్రపోతారా? నిద్ర లేచి అప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వెళ్ళి మోకాళ్ళు వేసి కనిపెట్టడం చేయరు. నిద్ర లేచి కూడా అటు పొరలను ఇటు పొరలను సెల్లు తీసుకోను, ఇక తిప్పుతా చూడను. దున్నపోని నిద్రపోయి ఉంటాడు అప్పుడు దాకా. అమ్మాయి గారు కూడా అంతే, దున్నపోని నిద్రపోయి ఉంటుంది అప్పుడు దాకా. మెలకు రాగానే విదుల్చుకొని, అమ్మో నేను లేవాలి, మెలకు వచ్చింది, నేను దేవుని సన్నిధిని కనిపెట్టుకోవాలని వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యి మోకాళ్ళు వేసి కనిపెట్టడం. ఎంతమంది చేస్తున్నారు? అబద్ధాలు ఆడుకుని చెప్పండి. గుండె మీద చేసుకొని నేను చేస్తా పని అని దొర్లాడుతున్నారా లేదా? నిద్ర లేచి కూడా. కొంతమంది ఉంటారు పాపం, కొంతమంది ఇంకేం లేదు, లేచి మెలుకు వచ్చి కూడా దిండు తీసుకొని దగ్గర లాక్కొని అటు తిరిగి ఇటు తిరిగి. ఎందుకంటే అప్పుడప్పుడు నేను చేస్తుంటా కాబట్టి. నాకు ఈ వచనమే గుర్తు వచ్చింది. రాయ్ సోమరిలే, ఇంకాసేపు కునికేదనో, ఇంకాసేపు నిద్రించేదనో అని ఎందాక పండుకునేదవో లే. సోమరితనంతో ఉంటే దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం వచ్చును. ఆత్మీయ దారిద్ర్యం పెద్ద నష్టం రాలే. వాక్యం ఎరుగున్నాను కాబట్టి నా వల్ల కాదు, పండుకోను నేను. ఎప్పుడన్నా బడలిగ్గా ఉండి ఆ దుప్పట్లాగో ఈ దిండులాగో అట్లా వేసుకొని ఇట్లా వేసుకుంటే మళ్ళీ డౌట్ వచ్చింది. సరే నిద్రపోదామా? నిద్ర రాదు. నిద్ర రానప్పుడు ఎందుకు అనవసరం అక్కడ పొర్లాటం ఎందుకు? అటుపొర్లు ఇటుపొర్లు లేదు, ప్రసవ వేదనలాగా నిద్ర కోసం వేదన. నిజం. కొంతమంది అండి దైవజనుడు ఒక విషయం చెప్పాడు. ఆయన దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. కోటం పెడితే ఆడికి వస్తుందంట. వచ్చి అయ్యా నాకు నిద్ర పట్టట్లా, ప్రార్థన చేయంటుందంట. సరే ఒకసారి చేశాడు, ప్రభు బాగా నిద్ర పట్టేటట్టు చేయండి ఆయన. మళ్ళీ ఇంకో కోటంలో కనపడింది. అయ్యో మనం చెప్పింది నిద్ర పట్టేట్లా, ప్రార్థన చేయండి. మొన్న కనపడ్డట్టు ఉన్నావుగా నువ్వు అంటే, అవునయ్యా అప్పుడు చేసావు కానీ నేను నిద్ర పట్టట్లా ప్రార్థన చేయందంట. మళ్ళీ చేశాడు, ప్రభా విశ్వాసంతో చేస్తున్నాను ఆయన, బాగా నిద్ర పట్టేటట్టు చేయి బిడ్డకని. మళ్ళీ ఇంకో కోటం కాడ కనపడిందంట. అదే అవసరత. ఏంది అవసరత అంటే నిద్ర పట్టట్లా. అంటే ఏం చేస్తుందంటే ఆ నిద్ర కోసం ప్రసవ వేదన పడుతుంది. సరే ఆయన అన్నాడంట, మామూలుగా నువ్వు ఎట్లా పండుకుంటావు, ఎట్లా నిద్రపోతావు అన్నాడంట. ఎట్టే ఉందయ్యా, మంచం మీద పండుకొని నిద్రపోతాను అన్నాడు. సరే ఇక నుంచి మంచం మీద పండుకొని నిద్రపోవాక అన్నాడంట. మంచం మీద పండుకొని నిద్రపోవాక అన్నాడంట. ఆమె అనుకుంది సరేనయ్యా అని వెళ్ళింది. మళ్ళా వచ్చింది ప్రార్థన చేయండి అడిగాడు. నేను చెప్పిన పని చేసావని. లేదయ్యా పండుకోవట్లేదు, కిందే పండుకుంటున్నాను. మంచం మీద పండుకోవట్ల, కిందనే పండుకుంటున్నా, అయినా నిద్ర రావట్లేదు. నేను చెప్పిన దానిలో పాయింట్ మిస్ అయ్యావు నువ్వు. నేను చెప్పింది ఏంటంటే మంచం మీద పండుకొని నిద్రపోవాక అన్నాను. అంటే ఏందయ్యా అందంట. నిద్ర వచ్చినాక పండుకో అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును.
అర్థం కాలేదు మీకు? నిద్ర రాకుండా ఎందుకు పండుకుంటున్నావు దెయ్యం మోహం దాన్న? నిద్ర వచ్చింది నాకు పండుకో. నా పేడ నిద్ర ఏడ కనపడతాడా అంటే ఏం చేయమంటున్నాడు తెలుసా? నిద్ర నీకు వచ్చినంత వరకు మోకాళ్ళేసి స్తుతించు, పరిశుద్ధ గ్రంథం తీసుకొని ధ్యానించో, ప్రభువుని పాటలతో కీర్తించో. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇక విశ్రమించు బిడ్డ అన్నప్పుడు అట్లా అంటాడు, ఇక నీకు రిలాక్స్ వస్తుంది, ఇక కాస్త పండుకుందాం అనిపిస్తుంది. అప్పుడు ఎక్కువ నువ్వు మంచం ఎక్కుతావో, కింద బొంత మీద బొబ్బు ఉంటావో, చాప వేసుకొని పండుకుంటావో, నీ ఇష్టం. నువ్వు పడక్కి వెళ్ళక ముందు, పండు కొనక ముందు చేయాల్సిందే నువ్వు చెయ్యి. బాగుగా ప్రార్థించు, స్తుతించు, ధ్యానించు. ఏమి లేదు, వాక్యం ముందేసుకొని కూర్చో. నువ్వు సైతానుగాడు వచ్చి నీకు సచ్చినట్టు జోల పడకపోతే అప్పుడు అడుగు. సైతానుగాడిని వాడుకోండి, వాడు నిన్ను వాడుకోకూడదు. నువ్వు వాడిని వాడుకో. నువ్వు అసలు నువ్వు షాపులో ఉన్నావు అనుకో, బేరం కావట్లేదు అనుకో, నువ్వేం చేయొద్దు, బైబిల్ తీసి చదువుతూ ఉండు. నీ ధ్యానం జడగొట్టడానికైనా తడవకోకుండా పంపిస్తుంటాడు కస్టమర్ని. జోక్ కాదు, కావాలంటే ట్రై చేసి చూడు. నువ్వు ఎక్కడైనా సరే, నువ్వు ఏ వ్యాపారం చేసేదైనా, ఏ పనైనా సరే, దొరకట్లేదు అనుకో, నువ్వేలో బైబిల్ ఓపెన్ చేసి చదువుతూ ఉండు, ఆటోమేటిక్గా వాడు పంపిస్తుంటాడు. అమ్మ బాబు వీడు చదివేస్తున్నాడు, బాబా వీడు వాక్యం వింటే బలపడితే ఇంకా కొంతమందిని బాగు చేసేస్తాడని వాడు కస్టమర్స్ని పంపిస్తూ ఉంటాడు నీ దగ్గరికి. అలాగే నైట్ నిద్ర పట్టలేదు, ఓకే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, అయిపోయిన తర్వాత వాక్యం చదువుతూ ఉండు. వెంటనే దయ్యాలకు ఆర్డర్ చేస్తాడు, ఏందిరా మనిషి ప్రార్థన చేస్తుంది, వాక్యం చదువుతుంది, ఏం చేస్తున్నారంటే వెళ్తున్నాం గురువు గారు, ఇప్పుడు వెళ్తున్నాం అని. ఇక దయ్యాలు 4 వచ్చి, బజ్జో బంగారు తల్లి బజ్జోమా అయ్యా జ్వాల పాడితే నీకు హాయిగా నిద్ర వచ్చింది, హమ్మగా నిద్రపో. దేవునికి స్తోత్రం. సైతాన్ చేత పని చేయించాలండి మనం, వాడిని వాడుకోవాలి. వాడు మనల్ని వాడుకోకూడదు. తెలుసా మీకు? నేను చూశాను, దావీదు పాస్టర్ గారికి సువార్త చెప్పడానికి ఆయన కొట్టు, చిల్లర కొట్టు, ఆ కొట్లో కూర్చొని వ్యాపారం చేస్తూ ఉంటాడు. నేను అతనికి సువార్త చెప్పాలి. నేను పోయి కూర్చోగానే అప్పటిదాకా ఈగలు దాల్తూ ఉంటాడు ఆయన. నేను పోయి కూర్చోగానే ఇక వరుస పెడతారు ఒక్కొక్కడు, అన్నా నాకు ఫలానాది కావాలా, సరే నేను చెప్పేది ఆపుతా, సరే ఆ మనిషికి ఇచ్చినాక, సరుకులు ఇచ్చినాక, వెళ్ళిపోయినాక చెబుదాంలే అని. ఆ మనిషి బాగానే ఇంకొక మనిషి వస్తారు. ఎప్పటిదాకంటే ఇక నాకు అతనికి చెబుదామన్న ఫీల్ మొత్తం పోయిందాకా వస్తూనే ఉంటారు. నాకు ఇసుగు బట్టి, బ్రదరు అతని పేరు వెంకటేశ్వర్లు, అయ్యా వెంకటేశ్వర్లు మళ్ళీ ఒకసారి వస్తాలే, వాళ్ళకి ఏందో ఎండి చేపలు ఉప్పు చేపలు అన్న చూడయ్యా, నేను పోతున్నాను లేచిపోయేవాడిని. అదో గొడవ, తడవకోళ్ళు వస్తారు, అయ్యి అడుగుతారు, ఏ రకరకాలు అడుగుతాను, నా చిరాకు పడతాను. నేను ఆత్మను రక్షిద్దామని పోతే బేరం, మనోడు ఆలోచించాడు, ఆయన వచ్చి కూర్చుంటే బేరం తెగొస్తుందని. దేవునికి స్తోత్రం. అతని కోణం ఏంటి? దేవుడు ఆశీర్వదించి ఆయన వచ్చి కూర్చుంటే పంపిస్తున్నాడు అన్నట్టు ఆయన ఫీలింగ్ ఏమో. కానీ దేవుడు పంపించవచ్చు, అది వేరే సంగతి. కానీ నేను అతనికి చెప్పే మాటలు అతనికి ఎక్కకుండా చేయటానికి సైతాను కూడా ఆ పని చేస్తాడు. వాళ్ళకి అవసరాలు పుట్టించి రేపు పంపిస్తాడు. ఎందుకంటే నేను చెప్పే మాటలు అతనికి వినపడకుండా. ఇప్పుడు మాటలు అయితే వినపడట్లేదు, కానీ బేరం అవుతుందా లేదా? సచ్చినట్టు సైతాను గారు సర్వీస్ చేస్తున్నాడు. ఇల్లు తిరిగి మాట్లాడుతున్నాడు, నువ్వమ్మా నువ్వే ఫలానా తెచ్చుకోపో, అయ్యా నువ్వే ఫలానా తెచ్చుకోపో. చేపించండి వాడి చేత పని. వాడు వర్క్ చేయాలంటే మనం దేవునితో అంటు కట్టబడాలి, దేవుని కదిలించాలి. ఇక అప్పటి నుంచి ఇక ఆ పని చేయటం మొదలుపెట్టి కనపడలేదంట, ప్రార్థన చేయ్యా అని. ఇంకేం కనిపెట్టి చెబుతాడుగా, ఇక చెప్పేశాడుగా, నిద్ర వచ్చిందాక పండుకొని. సోమరి వాని వ్యక్తిత్వం, పడక మీద దొర్లాడుతూ ఉంటాడు. మెలకు వచ్చినా లేచి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యి వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి
అయ్యా నీకు స్తోత్రం అయ్యా హల్లెలూయా అని స్తుతిస్తూ అలాగ కనిపెట్టుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు, ధ్యానించవచ్చు. స్టార్టింగ్లో ఉంటుంది ఇదంతా. రాను డౌన్ అయిపోయి ఆ అనుభవాన్ని కోల్పోయి చివరికి నేను ఇందాక చెప్పిన విధంగా మారిపోతారు చాలామంది. ఎంతమంది ఒప్పుకుంటారు నిజమేనన్నా, ఇది కరెక్టేనన్నా, నేను అట్లనే తయారయ్యానన్నా, అసలు 4ంటికి లేచేవాడినన్నా, ఇప్పుడు 7ంటికి లెగుతున్నా అన్న యథార్థవంతులు. 6ంటికి లెగుతున్నానన్నా, ఇప్పుడు ఒకప్పుడు 4ంటికి లేచాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మహారాజులు వందనాలయ్యా. మా బంగారు తల్లి ఏదమ్మా చేయొచ్చు, అమ్మ తల్లులో బంగారు కొండలో 4 పోయి 6, 7 ఏమైపోయింది? ఆత్మీయ సోమరితనం అనే గుంటనక్క నిన్ను పాడు చేయటం మొదలు పెడుతుంది. ఇప్పుడు నీ ఫ్యామిలీలో సమాధానం ఉందా? నీ కుటుంబ జీవితంలో రిలాక్స్నెస్ ఉందా? నీకు ప్రశాంతత ఉందా? జయ జీవితం పొందుతున్నావా? నీ వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితంలో ఆ పరిస్థితి లేదు, నీ ఫ్యామిలీలో కూడా అలాంటి పరిస్థితి లేదు. నువ్వు సేవ చేసే సేవకుడు అయితే నీ సేవా జీవితంలో కూడా ఆ ఫలింపు కనపడదు. కష్టపడి ఒక సేద్యగాడు, ఒక వ్యవసాయకుడు వ్యవసాయం చేసినట్టు మనం ప్రయాసపడాలి. కలుపు మొక్కలు పెరగకుండా పెరిగి పడవేయాలి. అవి బలిసిని అంటే అసలు చెట్లు ఎండిపోవటానికి కారణమవుతుంది. అవి వాటిని పెరికి పడవేయాలి. దూలగొండ్లను దొళ్ళగొట్టాలి, వాటిని కూకటి వేళ్లతో సహా పెకలించి పడవేయాలి. ముళ్ళ తుప్పలను పెకలించి పడవేయాలి. 3 నష్టాలు. మొట్టమొదటిది, ఆదరించాల్సిన వాడు గాయపరచడం మొదలు పెడతాడు. రెండవది, ఎదుటి వాళ్ళని కాపాడాల్సిన వాడు ఎదుటి వాళ్ళకి సమస్యగా మారుతాడు, సమస్యగా మారుతుంది. మూడవది, రాతి గోడ పడి ఉండెను అంటే భద్రత కోల్పోతారు. ఈ పర్సన్కి భద్రత ఉండదు, ఆ ఫ్యామిలీకి భద్రత ఉండదు, ఆ సంఘానికి కూడా భద్రత ఉండదు. సోమరితనంతో ఉన్న వ్యక్తి, సోమరితనంతో నిండి ఉన్న కుటుంబం, సోమరితనం కలిగిన నాయకుడిని కలిగిన సంఘం. చెవులు గలవాడు దేవుని స్వరమును వినుగాక. మళ్ళా చెప్తున్నాను, సోమరితనం నిండిన వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో బలహీనుడుగా ఉంటాడు. అలాగే అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉన్న కుటుంబం, అది కూడా ఆ చేనులాగానే ఉంటుంది. అలాంటి నాయకుడిని కలిగిన సంఘం కూడా అంతే దరిద్రంగా తయారైంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఏం ఆశిస్తున్నాడు? అలాగుండిపోమనా, లేకపోతే ఫలించే చెట్ల వలె ఉండమనా? మరి ఫలించే చెట్లుగా మారాలంటే ఏం చేయాలా? వాటన్నిటినీ పెరికి పడవేయాల. సహాయము చేయండి. సహాయము చేసి గుంట నక్కల్ని పట్టుకోమన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు కోఆపరేషన్ చేయకుండా దేవుడు చేయలేడు. నువ్వు ఏకాంతంగా వేకువనే లేచి ఆయనకు అందుబాటులోకి వస్తే ఆయన తన జీవాన్ని నీకు నింపి ఆత్మను బలపరిచే పని ఆయన మొదలు పెడతాడు. ఆత్మను శక్తివంతం చేసే పని ఆయన మొదలు పెడతాడు. నువ్వు ఆయనకు అందుబాటులోకి రావాలి, నీ కుటుంబాన్ని అందుబాటులోకి తేవాలి, సేవ కూడా సంఘాన్ని కూడా అందుబాటులోకి తేవాలి, నువ్వు కూడా అందుబాటులోకి రావాలి దేవునికి. అప్పుడు దూలగొండ్లు, ముళ్ళ తుప్పలు ఆ కుటుంబంలో, ఆ వ్యక్తిలో, ఆ సంఘంలో లేకుండా శుద్ధిపరచబడతాయి. పడిపోయిన రాతి కూడా దేవుడు తిరిగి నిర్మించి నీకు, సంఘానికి, కుటుంబానికి భద్రత ఇస్తాడు. లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? మనం ఆలోచన చేయాలి ఈ విషయాన్ని. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా ఉద్యోగం రావాలని ఎన్ని ప్రార్థనా కూటాలు పెట్టినా రాదండి. ఉద్యోగం రావాలని ఎన్ని ఉద్యోగ ప్రసంగాలన్నీ ఎరికేకలేసి ప్రసంగాలు చేసినా రాదండి. నేను చెప్పినట్టుగా ప్రతి వ్యక్తి తన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా సరిచేసుకోవటం మొదలు పెట్టాలి. తన కుటుంబాన్ని భద్రం చేయటం మొదలు పెట్టాలి. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు సోమరులుగా ఉండకూడదు. కనీసం ఒక్కళ్ళన్నా శ్రమజీవి వలె ఉండాలి. కొన్ని కుటుంబాలు ఉంటాయి, అందరే తిండిపోతులు, పండుపోతులు. ఏమనుకోవాకండి, ఏమన్నా అనుకుంటారా? అనుకోండి, నేనేం ఫీల్ కాను. తిండిపోతులు తిండి అయితే మాత్రం ఎగబడి తింటుంటారు, ఐక్యంగా తింటుంటారు, రకరకాలు తింటుంటారు. తింటారా?
దున్నపోతులు నిద్రపోతుంటారు. మిమ్మల్ని కాదు, అలా నిద్రపోయే వాళ్ళని. పగలు నిద్రే, నైటు నిద్రే. ఇక నిద్రే నిద్ర. తిండిపోతులు, నిద్రపోతులు, పండుబోతులు. ఏదన్నా చేద్దామంటే ఒళ్ళొంచరు. మరీ ఇలా సుఖమరిగిన వాళ్ళు ఎట్ట తయారవుతారంటే, సన్నం కూడా ఎందుకు ఎక్కువ నవ్వలేకపోతున్నాను, దీనికి కూడా ఏదన్నా మిషన్ వస్తే బాగుండు, అదే నవిలి అంత దరిద్రంగా తయారవుతారన్నమాట. దేవుడు మనల్ని శ్రమపడుటకు పిలిచాడు. అర్థమైందా? సోమరులంగా, ఖాళీగా, ఏ పనులు లేకుండా, ఏ బాధ్యతలు లేకుండా ఉండే సోమరులాగా మనల్ని పిలవలా. అసలు ఆదాము చేసినప్పుడు కూడా కష్టపడు బాబు అని చెప్పాడు ఆదాముకి. ఖాళీగా ఉండొద్దు, ఖాళీగా ఉంటే తేడా పడతారు, వర్క్ చేయండి, ఏదో ఒకటి చేస్తూ ఉండండి, శ్రమ పడండి అని చెప్పాడు. పౌలు తిమోతితో చెప్పాడు, నా కుమారుడా శ్రమ పడుము, సువార్తికుని పని చేయుము అని. శ్రమ పడాలి, అన్ని విధాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఆత్మీయ జీవితానికి కూడా మంచిది. ఈ పాపిష్టి శరీరాన్ని బాగా ముప్పోట్ల మేపి వెరైటీలు చేసుకొని అవి తెచ్చుకొని బాగా తిని దీన్ని బాగా మేపి దీనికి ఏ మాత్రం కొదువు లేకుండా బాగా నిద్రపుచ్చితే కొవ్వెక్కి ఇక మామూలుగా మిడిసిపడిద్దా? ఉన్నమాట చెబుతున్నాను నేను, మీకు కోపం వచ్చిద్దేమో. వస్తే మాత్రం ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక కొవ్వెక్కి ఇక మామూలు కోరికలు కాదు, దీని కోరికలన్నీ పైత్యంతో నిండిన కోరికలే. ఆదాం కష్టంలో ఉన్నాడు, అందుకే తేడా పడలా. అమ్మగారు ఖాళీగా తిరగటం మొదలుపెట్టింది. ఏంటి ఏం చేయట్లేదు, ఖాళీగా ఉన్నామంటే మా వారు చేస్తాడులే, వాడే చేస్తాడు. ఆదాం కూడా పట్టించుకోవాలా. చివరికి ఏం చేసింది? తాజడ్డ కోతి వనం వెళ్ళ జరిచేయని చెరచేయని ఆమె పోయి మళ్ళీ ఆయన కూడా కాజేసింది. మహాతల్లి. మిమ్మల్ని కాదులే. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖాళీగా ఉంటే తేడా పడతాం. సుఖపడాలనే ఆరాటం మంచిది కాదు, వద్దు. శ్రమజీవులం. నిప్పురవ్వలు, గాలికి నిప్పురవ్వలు ఎగయున్నట్లు శ్రమానుభవమునకే నరులు పుట్టుచున్నారన్నాడు. కాబట్టి మనం నేర్చుకుందాం, సోమరితనాన్ని కట్టిపెడదాం, కష్టపడదాం, ఆత్మీయ జీవితాన్ని వ్యవసాయంలాగా సాధన చేద్దాం. ముళ్ళ తుప్పలు ఏరి పాడవేద్దాం. ఏవేవి ఉన్నాయో పనికి మాలిన ముళ్ళ తుప్పలు మన దగ్గర పెకలించి పడేద్దాం. దూలగొండలు ఏమున్నాయో దులిపేద్దాం. మొత్తాన్ని యేసు నామములో కోల్పోయిన భద్రత ప్రాకారం తిరిగి కడదాం. అరే కుటుంబం అంటూ ఉంటే అందరేనండి, అందరే. ఒకళ్ళన్నా బాధ్యత కలిగిన వాళ్ళు ఉండరు. భర్త అదే, భార్య అదే, పిల్లలు అదే, మొత్తం అదే. చాలా కుటుంబాలు అంతే ఉన్నాయండి. పొద్దున్నే కనీసం భర్తో, భార్యో, పిల్లలో ఎవరో ఒకళ్ళు లేండి ప్రార్థన చేద్దాం, రండి అందరం మోకరిద్దాం, రండి. కనీసం సాయంత్రమైనా రండి అందరం ప్రార్థన చేద్దాం రండి అని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కలిసి ప్రార్థన చేస్తారు. ప్రసంగం మాత్రం నెంబర్ 1 వింటారు. ఇక నుంచి ఇంటికాడికి పోయిన కాడ నుంచి ఇక చేసేది అదే అన్నట్టు వింటారు. చెయ్యరు, పాడలేదు. చేస్తారా? చేస్తే సంతోషం. విన్నప్పుడు మాత్రం ఆవేశంతో ఊగిపోతారు. ఇంటికి పోయి ఏమి లేదు, ఎప్పటికాలు ఇట్టిట్టే మళ్ళీ. నిజంగా అలాంటి వ్యక్తుల్ని కలిగి ఉన్న కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వదించబడిద్ది. ఆ కుటుంబం అనేక కుటుంబాలకు దీవెన అయిపోతుంది. ఆ కుటుంబంలో సమృద్ధి నివసిస్తుంది. ఆ కుటుంబంలో దేవుని జీవం నివసిస్తుంది. ఆ కుటుంబం అనేక కుటుంబాలకు మాదిరి కుటుంబం, ఆశీర్వాదకరమైన కుటుంబంగా మారిపోతుంది. కొన్ని కుటుంబాల్లో చూస్తాను, లెగుస్తారు పొద్దున్నే రకరకాల చేష్టాలు చేస్తూ ఉంటారు. మనం అలాగ ఉండకూడదు. దేవుని పిల్లలం, క్రైస్తవ కుటుంబాలు ప్రత్యేకించబడినవి. సంఘాల సంగతి తీసుకుంటే అది అంతే.
ఏకాంత ప్రార్థన అనుభవాలు నేర్పరు, దేవునితో వ్యక్తిగత సహవాసం నేర్పరు. ఆదివారం రోజు కూటమైనాక తాళం వేస్తే మళ్ళీ ఆదివారం రోజు ఓపెన్ చేయటం కొన్ని సంఘాలు, కొన్ని మందిరాలు. అప్పుడు పోయి దులుపుతూ ఉంటారు లోపల, తట్టెడు వస్తుంటుంది బయటికి. ప్రియులారా, అది తప్పు. ప్రతి సంఘములో బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా నిత్యము వెలిగించే వ్యక్తులు కావాలి. ఎక్కడ? బలిపీఠం మీద అగ్ని నిత్యము వెలిగించే వ్యక్తులు కావాలి. అలా తయారు చేయాలి బిడ్డల్ని. ముగిస్తున్నానండి నేను. ఇంతమంది ఉన్నారు కదా. సంతమాగులూరు మందిరం, తండ్రి సన్నిధి మందిరంలో మొన్న చూశాను, చాలా సంతోషపడ్డాను. ఒక చిన్న పట్ట అడ్డం కట్టి ఉంది. ఏంది ఇక్కడ అడ్డం కట్టారని లోపల తొంగి చూస్తే ఒక సోదరి మోకాళ్ళలోని చేతులు ఎత్తుంది. చిన్న సంఘమే, 100 మంది సంఘం అనుకో, 100, 120, 130 మంది సంఘం. ఒక బిడ్డ చేతులు ఎత్తుంది. ఏందమ్మా అంటే, ఈరోజు తన వంతు అన్న తను అలా ప్రతిష్ఠ చేసుకుంది. తనతో కూడా ఉన్న వాళ్ళందరి రోజులు దాటగా ఈరోజు ఆమెకు వచ్చింది. ఈరోజు ఇన్ని గంటల వరకు ఆమె ప్రార్థన చేస్తుంది. ఆత్మల కొరకు, సంఘం కొరకు, నాయకుని కొరకు, సేవ కొరకు ఆమె విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. రోజు ఈరోజు ఆమె వంతు అయిపోయింది. రేపు ఇంకొక సోదరు వచ్చి అక్కడే మోకరిస్తుంది. ఎల్లుండి ఇంకో సోదరు వచ్చి అక్కడే మోకరిస్తుంది. అట్లాగా ఆ మందిరంలో ప్రతిరోజు దేవుని సన్నిధికి ప్రార్థనా ధూపం ఎగసి వెళుతుంది. తలుపులు పెట్టి మూసేస్తూ ఉంటారు మందిరాలని. నాకు చిరాకు అట్లా. గోడలు కట్టి ఫుల్గా ప్యాక్ చేసిన, తలుపులు వేసి తాళం వేసిన చిరాకు. వేయకూడదు అట్లా. సన్నిధి, దేవుని సన్నిధి నిత్యము తెరవబడి అనేకులు అందులో ప్రార్థనా ధూపం వేయాలి. అలాగా బిడ్డల్ని తయారు చేయాలి. ప్రార్థనా పరులుగా, వాక్య ధ్యానాసక్తి పరులుగా, దేవుని సన్నిధిని ప్రేమించి కొంచెం ఖాళీ దొరికినా వచ్చి నేను దేవుని మందిరంలో గడపాలి అని ఆరాటం కలిగిన బిడ్డల్ని తయారు చేయాలి ఆత్మీయ నాయకుడు. అలాంటి భారభరితమైన వ్యక్తులను తయారు చేయలేకపోతే అది సోమరి వాని చేను. ఆ భారం బిడ్డల్లోకి రావాలంటే ముందు ఆత్మీయ నాయకుల్లో ఆ లక్షణాలు ఉండాలి. ఆయన అలా కనపడితే అప్పుడు బిడ్డలు అలా తయారవుతారు. ఆత్మీయ నాయకుడు అలా కనపడకపోతే బిడ్డలు అలా తయారు కారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. అవకాశాలు ఉన్నాయి. సన్నిధిలో చక్కగా రోజు కొంత సమయం ప్రార్థన చేయడానికి వంతుల చొప్పున ఒక్కొక్కరు నిర్ణయించుకోవచ్చు. పరిశుద్ధుల సహవాసం, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, ఆదివారం శుక్రవారం దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా భద్రం చేసుకోవటం, ఇవన్నీ మనం కేర్ఫుల్గా ఉండాలి. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసుకోండి. ఆదివారం వస్తే అందరూ కలిసి సంఘానికి వస్తారు. సంఘంలో బైబిల్ పెట్టి హల్లెలూయా అనుకుంటా. కానీ ఇళ్లలో మాత్రం ఆనందకరమైన పరిస్థితి ఉండదు. దరిద్రత, వేదన కనబడతానే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆదివారం ఒక్కపూటే స్నానాలు చేసి కాస్త మంచి బట్టలు కట్టి సన్నిధికి బైబిల్ తీసుకుని వస్తున్నారు. కానీ మిగిలిన 6 రోజులు ఇంట్లో ప్రార్థనా ధూపం ఉండదు. కుటుంబాలు కలిసి ప్రార్థించటమో, కనీసం కుటుంబంలో ఒకరైనా మొర్ర పెట్టే వ్యక్తులు ఉండరు. నలుగురిని ప్రేరేపించి ప్రార్థనకు మోకరింపజేసే వ్యక్తులు ఉండరు. అందరూ ఆత్మీయ సోమరితనంలో, ఆత్మీయ దారిద్ర్యంలో ఉన్నందున కుటుంబాలు దేవుని కుటుంబాలే అయినా అందులో దీవెన కనబడట్లేదు. కనబడాలంటే ఏం చేయాలి? రోగపీడితులై ఉన్నారా? తొలగించబడిద్ది. ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నారా? తొలగించబడిద్ది. అప్పుల ఊబిలో ఉన్నారా? విడుదల వస్తుంది. చెప్పసత్యంగాని శోధనలో ఉన్నారా? పరిష్కారం వస్తుంది. కేసుల్లో ఉన్నారా? సమాధానం వస్తుంది. జోక్ కాదు నేను చెప్పేది, నిజం. దేవుడు చేస్తాడు. ఎప్పుడు?
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని ప్రతి దినము ఇంట మొర్ర పెట్టినప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా సాధన చేసుకున్నప్పుడు ఎప్పుడు సేద్యగాడు వ్యవసాయం చేసినట్టు జాగ్రత్త పడాలి. రండి, మోకాళ్ళ మీదకి రండి, మనందరం ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఫలించే చెట్టులాగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ కుటుంబం, ఒక చిన్న వచనం చూపిస్తా, చివరిగా చూస్తారా ఈ సందర్భంగా? అన్న, ఫలించుట అంటే ఆత్మ ఫలము కదా. ఫలించుట అంటే నువ్వు ఆత్మీయ బిడ్డల్ని కనటం అంటున్నావు. దానికి లేఖనాధారం ఏమిటి అంటే 128వ కీర్తన 3వ వచనం నుంచి ఒకసారి చూడండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. అదిగో చూడండి, భార్యను ఏమన్నాడు? ఫలించు ద్రాక్షవల్లి అన్నాడు. భార్యను ఫలించు ద్రాక్షవల్లి అని, భార్య తర్వాత వెంటనే ఏం తీసుకొస్తున్నాడు? పిల్లలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అని తర్వాత ఏమంటున్నాడు? నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు అన్నాడు. భార్య ఫలించింది అంటే పిల్లల్ని కన్నది అని అర్థం. విశ్వాసి ఫలించాడు అంటే ఆత్మీయ సంతానాన్ని కన్నాడు అని అర్థం. సరిపోతుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. వరుసగా 128వ కీర్తన మొత్తం చదువు తల్లి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ఎప్పుడు? ఆయన త్రోవల్లో నడుచుకుంటే, నేను చెప్పిన విషయాలు వింటే. ఇప్పుడు నేను చెప్పా, కొంతమందికి ఉంటుంది అమ్మాయి జాగ్రత్త పడాల్సిందే అని. కొంతమంది కూర్చున్నాళ్ళలో కూడా కొంతమంది ఏమనుకోవాకండి, ఏంది ఇంకా వదలట్లేదా, వీళ్ళ గురించి నేను అసలు స్టార్ట్ చేసింది అట్ట అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు బాగుపడరు. ఆయన ఏం చెబుతున్నాడు, ఇంతసేపు మొత్తుకున్నాడు, ఇందులో ఏంది నేను తెలుసుకోవాల్సింది అనుకున్నాడు, బాగుపడతాడు. నేను చెప్పిన విషయాలు జాగ్రత్త పడి ప్రతిదినం దేవుని వాక్యం నీ ఇంట వినబడినట్లు ప్రార్థనా జీవితం కలిగి ఉండి పరిశుద్ధుల సహవాసంలో ఉండి దేవుని సన్నిధి సహవాసం ఆదివారం శుక్రవారం ఏ సమయం అయితే నిర్ణయించబడింది ఆ సమయాన్ని గౌరవించి కలుస్తూ నీ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా నువ్వు సాధన చేసుకుంటే ఇదిగో ఈ దీవెనలన్నీ నీకు. చదువు తల్లి, వరుసగా చదువమ్మా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారు. ఈ దీవెనలన్నీ నీకే. చదువు త్వరగా. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. నీ పిల్లల పిల్లల్ని నువ్వు చూస్తావంటే అర్థం ఏంటి? నిండు ముసలితనం వరకు నీవు బ్రతికే ఉంటావు, దీర్ఘాయుష్మంతుడవు, దీర్ఘాయుష్మంతురాలు అవుతావు అని అర్థం. నీ చేతుల కష్టార్జితం పరుల పాలు కాదు, హాస్పిటల్లో వైద్యుల పాలు కాదు, పోలీస్ స్టేషన్లో పోలీసుల పాలు, లాయర్ల పాలు కాదు. నీ కష్టం మోసగాళ్ల పాలు కాదు, వంచకుల పాలు కాదు. నీ చేతుల కష్టం నువ్వే అనుభవిస్తావు. ఎప్పుడు? ఆయన త్రోవల్లో నడుచుకున్నప్పుడు, సోమరితనాన్ని కట్టిపెట్టి దేవుని మార్గంలో కష్టపడి భక్తి సాధన జాగ్రత్తగా చేసినప్పుడు. ఈరోజు కొంతమంది పరిస్థితులు ఎట్లున్నాయి? కష్టపడి లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు, దానికి రెట్టింపు అప్పులు చేసి హాస్పిటల్లో కడుతున్నారు. కట్టట్లేదా? కష్టపడి సంపాదిస్తున్నారు కానీ వడ్డీలు కడుతున్నారు. భార్య, భర్త, పిల్లలు అందరూ కష్టపడి కూడా వడ్డీలు కడుతున్నారు. రే, ఏది కష్టార్జితం? తిన్న నోటికాడికి అందట్లేదే. ఈరోజు మనం జాగ్రత్త పడాలి. ఇది మొదలుకొని కుటుంబంలో ప్రార్థన ఏర్పాటు చేయండి, మొరపెట్టండి, కుటుంబాన్ని సేద్యపరచండి. నీ చేతుల కష్టార్జితం నువ్వే తినేటట్టు దేవుడు చేయబోతున్నాడు. ఇంతవరకు నీ కష్టం పరుల పాలైపోయింది. ఎవడెవడో తిన్నాడో. ఇక నుంచి నీ చేతుల కష్టం నువ్వే అనుభవించేటట్టు నా దేవుడు చేయబోతున్నాడు.
చేస్తాడు. ప్రార్థన చేయి, చదువుమా. ఏమంటున్నాడు ఇంకా? నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉండు. పనికి మాలిన దానిలాగా ఉండదు. పనిమంతురాలాగా తయారైతే, భక్తురాలుగా నువ్వు చేయగలిగితే, నీ పిల్లలో గాలికి ధూళికి తిరిగే పనికి మాలిన వెధవల్లాగా ఉండరు. భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారట. ఒలీవ చెట్టు నుండి ఏమొస్తుండే? తైలము. దేవుని సన్నిధిని దీపం వెలిగించుటకు ప్రోక్షించబడే తైలము. దేవుని సన్నిధిని వెలిగించడానికి ఉపయోగపడే నూనెను ఉత్పత్తి చేసే దీపాలు అవుతారు బాబు నీ పిల్లలు. ఆ ఒలీవ చెట్లు అవుతారు బాబు నీ పిల్లలు అంటాడు. ఒలీవ మొక్కలు దేవదూతలతో పోల్చబడ్డారు. ఒలీవ మొక్కలు, 2 సాక్షులు ఒలీవ మొక్కలతో పోల్చబడ్డారు ప్రకటన గ్రంథంలో. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు అంటే దేవుని సన్నిధిని దీపం వెలగడానికి ఉపయోగపడే నూనెను ఉత్పత్తి చేసే ఒలీవ మొక్కలు. అంతేకాదు, అంత్య దినముల్లో లోకమంతటి మీదికి రాబోతున్న ఉపద్రవాల్లో క్రీస్తు కొరకు 2 సాక్షులు వస్తారు. ఆ 2 సాక్షులు ఒలీవ చెట్లతో పోల్చబడ్డారు. నీ పిల్లలు క్రీస్తుకు సాక్షులు అవుతారు. ఆయన సన్నిధిని దీపం వెలగడానికి కారకులు అవుతారు. ఎప్పుడు? నేను చెప్పినట్టు చేసినప్పుడు. లేకపోతే దీపాలు ఆర్పేవాళ్ళు అవుతారు. మంచి సాక్ష్యం దేవునికి సాక్షులుగా ఉండటం కాదు, దరిద్రపు సాక్ష్యాలు తెచ్చేవాళ్ళు అవుతారు.